So let us start the session by a brief introduction. So I am Krishna here, and this session will be taken by Upendra sir, who is having 7+ years of experience as a full stack developer. So he is into developing since మనకి TCS లో వర్క్ చేసిన దగ్గర నుంచి ఆయన డెవలపర్ రోల్ లో ఉన్నారు. తర్వాత he is into product based company and now he is also the co-founder of FLM. So the main motive of this session is your transformation from support role to development role. బికాస్ మీరు చూస్తున్నారు ఏఎస్ ఇలా చాలా వస్తున్నాయి. ఇవన్నీ ఫస్ట్ రీప్లేస్ చేసేది దేన్ని అంటే సపోర్ట్ రోల్స్. సో ఈ సపోర్ట్ రోల్స్ నుంచి డెవలప్మెంట్ కి మనం స్విచ్ అవ్వాలంటే ఎలా అనే ఒక సెషన్ అనమాట ఇది. సో స్టిల్ మెనీ పీపుల్ ఆర్ జాయినింగ్. సో బిఫోర్ దట్ విల్ హ్యావ్ ఎ బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్. సో ఇక్కడ ఎంతమంది సపోర్ట్ రోల్ లో వర్క్ చేస్తున్నారు, ఎంతమందికి ప్రాజెక్ట్ లేదు, అండ్ మీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఏంటి, జస్ట్ మెన్షన్ దట్ ఇన్ ద కామెంట్స్. Wipro will support role. Yeah, Prashant will let you know. 1.8 years, 2.5, 1+ year support role DXC. Working in PTM, 2 years of L2 support, 2.6. 2 years still in support role TCS. From 2 years on bench, 1.7 years Mindtree, 2.5 years. Okay, great. Wipro support 2.5 years. 6 months support role TCS. 1 month, 1 year IBM, okay. 1.7 years Mindtree. Yeah. Concentrix Data Analytics 6 months, okay. 3.5 years support role. Sandhya 2+ years support role plus 4 enhancement, okay. 1+ years, 3 years, okay, great. So I can see majority of people are from support roles, and the main intention of this meet is to let you know that how to switch from support role to development. So basically, yeah, Infosys 2.5 years support role. Okay. Yeah. Sorry. I know చాలా మందికి అసలు రోజు ఆఫీస్కి వెళ్ళాలని ఉన్నట్లేదు. అఫ్ కోర్స్ ఎందుకంటే సపోర్ట్ రోల్ లో రోజు చేయాల్సి వస్తుంది కాబట్టి many people will be feeling the same. I know that. So yeah, before going into the actual topic, like Upendra sir ki iche mundu, let me know one more thing. Entamandi development role loki vellalanuntunnaru? Because I want to know the reason as well. Like మీ జాబ్ సెక్యూరిటీ కోసం వెళ్ళాలనుకుంటున్నారా, లేకపోతే యూ వాంట్ టు ప్రూవ్ సంథింగ్ దట్ యు ఆర్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్? ఎందుకంటే సపోర్ట్ రోల్ లో బెంచ్ లో ఉన్నంత సుఖము డెవలప్మెంట్ లో ఉండదు. మరి దానికి రెడీ అయినా upgrading life, exactly. Yeah, yes, exactly. Yes, so yes, learning to push our skills and our job security actually. So ఇక్కడ సపోర్ట్ రోల్ లో నుంచి డెవలప్మెంట్ రోల్ కి వెళ్ళాలి అనే ఇంపార్టెన్స్ ఏంటి అంటే మోర్ దెన్ శాలరీ, మోర్ దెన్ లెర్నింగ్ న్యూ స్కిల్స్, వాటికంటే ఏంటి అంటే జాబ్ సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సపోర్ట్ రోల్స్ లో అంత జాబ్ సెక్యూరిటీ ఉంటుందా అంటే ఐ కెన్ సే నో. ఎందుకంటే ఫస్ట్ ఏదన్నా ఒకటి ఆటోమేషన్ టూల్ కానీ లేకపోతే ఇలాంటి ఏఐస్ ఏమన్నా వస్తే ముందు ఎగిరిపోయే జాబ్స్ సపోర్ట్ అనమాట. సో దానికోసం ఏంటంటే వెన్ యూ గోయింగ్ టు డెవలపింగ్ కెరీర్, అక్కడ మనం ప్రూవ్ చేసుకుంటే యువర్ లైఫ్ విల్ బి సెక్యూర్. యాక్చువల్లీ యువర్ జాబ్ విల్ బి సెక్యూర్. యా, సో అందుకని సపోర్ట్ రోల్ కి వెళ్ళాలనుకుంటున్నారు. సో దిస్ సెషన్ ఎస్పెషల్లీ, ఈ సెషన్ లో మీరు కంప్లీట్ గా ఒక సపోర్ట్ రోల్ నుంచి డెవలప్మెంట్ రోల్ కి ఎలా వెళ్ళాలి, ఎలాంటి స్కిల్స్ ఉంటే మంచిది, ఒకవేళ ఆ స్కిల్స్ ఉంటే దాన్ని ప్రొజెక్ట్ చేసుకునే విధానం కూడా మనకు తెలిసి ఉండాలి. లైక్ ఇట్స్ నాట్ లైక్ మీరు అందరు సపోర్ట్ లో ఉన్నంత మాత్రాన మీకు ఏం స్కిల్స్ లేవని కాదు. చాలా మందికి ఉండే ఉంటుంది. లైక్ చాలా మందికి ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ వచ్చి ఉండొచ్చు, మీలో SAP వచ్చి ఉండొచ్చు, సేల్స్ ఫోర్స్ వచ్చి ఉండొచ్చు, బట్ యూ డోంట్ నో ద రైట్ పాత్ హౌ టు స్విచ్ యువర్ కెరీర్స్. సో అందుకోసమే మీకు సెషన్ స్టార్ట్ అయ్యే ముందు వన్ మోర్ థింగ్ ఏంటి అంటే వీ హ్యావ్ FLM_Pro Network అనే పేజ్. కంప్లీట్ గా 1 year to 2 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి షిఫ్ట్ అవ్వడానికి ఆ పేజ్ యూజ్ చేస్తున్నాం అనమాట. వేర్ విల్ బి పోస్టింగ్ ఎక్స్పీరియన్స్ జాబ్ నోటిఫికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అరుణ్ ఉన్నాడు, మెన్స్టాక్ వచ్చు తనకి. సో మెన్స్టాక్ రిలేటెడ్ స్కిల్స్ మీద అందులో జాబ్స్ పోస్ట్ చేయడం జరుగుతుంది. సో దాని ద్వారా అసలు మీరు సపోర్ట్ రోల్ లో ఉండగా డెవలప్మెంట్ రోల్ కి ఎలా స్విచ్ అవ్వాలి మీకున్న స్కిల్ ద్వారా అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ సెషన్ అనమాట. సో కంప్లీట్ గా ఈ సెషన్ అనేది తీసుకుందాం. అండ్ వెంకట్ సాయి కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళకి, సో విల్ టేక్ one more session. Yeah, so now the time is 6:08. So now I will be handing over to your Upendra sir. So tanakuన్న ఎక్స్పీరియన్స్ పరంగా he is helping people to transform their careers. So tanu kuda started in TCS, then into a product based company,
వర్క్డ్ as 7+ years into IT development. ఓకే, ఐటీ డెవలప్మెంట్ లో వర్క్ చేశారు తను. అండ్ హీఈస్ ఇంటూ జావా డొమైన్ లో, అండ్ హీఈస్ ఎ ఫుల్ స్టాక్ డెవలపర్. సో హీఈస్ ద బెస్ట్ పర్సన్ టు yeah. I mean, Vinay, I'll let you know everything. Yeah. So he's the best person to guide you all. So now I'm handing over to him. So just spare for another one hour maybe. ఎందుకంటే మ్యాచ్ ఉంది కాబట్టి మళ్ళీ మీరు తొందరపడి వెళ్ళిపోవచ్చు. బట్ దిస్ విల్ బి ఏ వెరీ ఫ్రూట్ఫుల్ సెషన్. స్టే టిల్ ద ఎండ్. మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోండి. అక్కడ మ్యాచ్ స్టార్ట్ అయినా కూడా ఉపేంద్ర సార్ విల్ బి ద లాస్ట్ పర్సన్ టు గో అవుట్ ఆఫ్ దిస్. సో ఎంజాయ్ ద సెషన్, మేక్ దిస్ సెషన్ యూస్ఫుల్. And I'm signing off now. I'm hosting Upendra sir. Hello guys, am I audible, visible? Yes, no, hi, 1001. Okay, those who are surprising ones and zeros. EC students are no, make some noise. You know the meaning of ones and zeros, right? Okay, so avunu ani cheppi shortcut lo cheppalante 1 ledu ante 0, right? Okay, so what is our today's agenda? Panchangam. చాలా డౌట్స్ ఉన్నాయి కదా. ఎవ్రీబడి హ్యావ్ లాట్ ఆఫ్ డౌట్స్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ద హెల్ ఇస్ దిస్ సపోర్ట్? సపోర్ట్ అంటే మన దృష్టిలో మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. సపోర్ట్ అంటే ఓకే, ఈరోజు ఎజెండా వచ్చేసి సపోర్ట్ నుంచి డెవలప్మెంట్కి వెళ్ళాలి. ఓకే, అసలు ఈ సపోర్ట్ అంటే ఏంటి? సపోర్టా కాదు, సపోర్ట్ ఇందాక చూస్తాగా మళ్ళీ సపోర్ట్ అంటే సపోర్టా అంటున్నారు. బ్యాచ్ మానిటరింగ్, మెయింటైనింగ్ రోల్స్, బీపీఓ. సార్ డెవలప్మెంట్ చేయకుండా ఏం చేసినా నేను దాన్ని సపోర్ట్ అనుకుంటా. ఒక్కొక్కసారి నా దృష్టిలో టెస్టింగ్ టీంని కూడా నేను సపోర్ట్ టీం లాగే ట్రీట్ చేస్తూ ఉంటా. ఓకే, నా వెనకాల ఏదో పవర్ ఉందా? రైట్, గ్రేట్ గ్రేట్. ఓకే, ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే సార్, నేనైతే ఏం పీపీటీలు తీసుకురాలేదు. బికాస్ యూ గట్ బోర్డ్ ఆఫ్ దిస్ పీపీటీస్ ఎవ్రీ టైమ్ కమింగ్ అప్ విత్ డెక్ ఆఫ్ పీపీటీస్ షోయింగ్. అంటే ఒక్కొక్క పీపీటీ స్లైడ్ చూపించి అక్కడ ఉందో చదివినిపించి మీకు బోర్ కొడుతుంది, నాకు బోర్ కొడుతుంది. సో దట్స్ వై లెట్స్ గో హెడ్ విత్ నో పీపీటీస్. ఊరికే నోట్ ప్యాడ్లో రాసుకుంటూ వెళ్దాము. ఓకే, సో సపోర్ట్ అంటే ఏంటంటే మాస్టారు, నాకు తెలిసింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సపోర్ట్ టు డెవలప్మెంట్ చెప్పడానికి మీకు ఎలిజిబిలిటీ ఉందా మాస్టారు అంటే ఐ హ్యావ్ పర్ఫెక్ట్ ఎలిజిబిలిటీ. కాబట్టి సంధ్యాకి తెలుసు, నాకు తెలుసు, మా టీంకి తెలుసు. ఓకే, సో వెన్ ఐ స్టార్టెడ్ మై కెరీర్ ఇన్ 2016 ఇన్ టీసీఎస్, యాజ్ యూజువల్ ఎవరైనా సరే ఫ్రెషర్స్ ఎంఎన్సీలోకి వెళ్తే ఫస్ట్ మనకి ఇచ్చే రోల్ ఏంటి? ఎవడో మర్చేసుకొని పుడితే తప్ప ఎవరికి కూడా డెవలప్మెంట్ రోల్స్ మాక్సిమం రావు. అసలు ఈ సపోర్ట్ అంటే ఏంటి మాస్టారు అంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ బిల్డింగ్ అన్ అప్లికేషన్. మనం పొద్దున్న లేస్తే రక్తాలు వచ్చేలా ఇన్స్టాగ్రామ్లో ఉంటాం కదా. సో ఇన్స్టాగ్రామ్ అప్లికేషన్ ఎవరో డెవలపర్ బిల్డ్ చేస్తే ఆ బిల్డ్ చేసిన అప్లికేషన్ సరిగ్గా పనిచేస్తుందా? ఆ పనిచేసే అప్లికేషన్లో ఎవరికైనా ఇష్యూస్ వచ్చినాయా? ఇష్యూస్ వస్తే వాటిని ఎలా రిజాల్వ్ చేయాలి? లైక్ మోర్ ఆఫ్ లైక్ మెషిన్ వర్క్. దానికి పెద్ద స్కిల్ అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంటర్నెట్ రావట్లేదండి, నెట్ వస్తుందా లేదా అని చెక్ చేయడానికి మనం ఏం చేస్తాం? ఫస్ట్ బ్రౌజర్ ఓపెన్ చేసి గూగుల్ కొడతాం. మన ఇంట్లో కరెంట్ పోయింది, వెంటనే కరెంట్ పోయిందా లేదని చెక్ చేయడానికి ఏం చేస్తాం? పక్కింటికి వెళ్ళి చూస్తాం కరెంట్ ఉందా లేదా అని. దీనికి పెద్ద స్కిల్ అవసరమా? డూ వి రియల్లీ నీడ్ టూ మచ్ స్కిల్ ఫర్ దిస్? బేసిక్ స్టఫ్. అలాగే మనం ఒక అప్లికేషన్ డెవలప్ చేశాక అప్లికేషన్ కరెక్ట్గా పనిచేస్తుందా లేదా, అప్లికేషన్ ఎలాంటి ఇష్యూస్ వస్తే ఎలా సాల్వ్ చేయాలని చెప్పి మనకు ఒక భగవద్గీత ఉంటుంది. దాన్ని కేటీ డాక్స్ అంటారు, లేదంటే సపోర్ట్ డాక్యుమెంటేషన్ అంటారు. ఓకే, ఈ సపోర్ట్ వాళ్ళు ఏం చేస్తుంటారంటే మాస్టారు, దే విల్ నాట్ బిల్డ్ సంథింగ్ న్యూ. కొత్తగా చెత్తగా ఏమీ బిల్డ్ చేయరు. ఆల్రెడీ బిల్డ్ చేసిన అప్లికేషన్ని మేజర్గా అయితే మానిటర్ చేస్తుంటారు. మానిటరింగ్ అనగానే పైనుంచి కింద దాకా ఎంతమంది కాల్తుందో నాకు తెలియదు. బికాస్ ఐ డన్ లాట్ ఆఫ్ నైట్ షిఫ్ట్స్ ఇన్ టీసీఎస్. నా అప్లికేషన్ పనిచేస్తుందా లేదా, నా క్లయింట్కి ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ వస్తున్నాయా లేదా, ఆ రిజల్ట్స్లో ఏమైనా తప్పులు ఉన్నాయా లేదా అని చెప్పి 24/7 365 days ప్రాజెక్ట్ రన్ అవుతానే ఉంటుంది, మనం రన్ అవుతాం. నో దివాళీ, నో హ్యాపీ న్యూ ఇయర్, నో 31st నైట్, నో సాటర్డేస్, నో సండేస్. లిటరలీ ఐ వర్క్ దిస్ సపోర్ట్ ఫర్ 3 years. మార్నింగ్ డెవలప్మెంట్, నైట్ సపోర్ట్. ఎందుకంటే సపోర్ట్ అనేది నాకు అసైన్ చేసిన రోల్, డెవలప్మెంట్ ఏమో నాకు కావాల్సిన రోల్. సో ఐ హ్యావ్ టు స్విచ్ టు డెవలప్మెంట్ కంపెనీస్, డెవలప్మెంట్ రోల్స్. ఎందుకు? సపోర్ట్లో ఉంటే బాగానే ఉంటుంది కదా కెరియర్. గైస్ మీకు క్వశ్చన్ తెలుసా? అంటే కొంతమంది ఫ్రెషర్స్ కూడా ఉన్నారు కదా, వాళ్ళకి చెప్తున్నా, సపోర్ట్ రోల్ డెవలప్మెంట్ రోల్లో సపోర్ట్ రోల్ చాలా చిల్ అవుట్ తెలుసా? డూ యూ అగ్రీ విత్ మీ? సపోర్ట్ రోల్ ఈజ్ ది చిల్ అవుట్ రోల్. ఎందుకంటే రోజు చేసే పని అదే ఇష్యూ వస్తుంది, అలాగే రిజాల్వ్ చేస్తాం, అదే ప్లేస్లో కూర్చుంటాం, ముక్క మారదు, మెసేజ్ మారదు, కాపీ పేస్ట్ ఎక్సెల్ వర్క్. యుల్ బి ప్రో ఇన్ ఎక్సెల్, యుల్ బి ప్రో ఇన్
mails, okay, you will be pro in escalations, you will be pro in lot of unnecessary stuff, రైట్? చిల్ అవుట్ అయ్యే జాబ్. మరి ఎందుకు మాస్టర్ సపోర్ట్ రోల్ గురించి జనాలు భయపడుతున్నారు? ఇంత మంచి రోల్ అంటే, కెన్ ఎనీబడి టెల్ మీ 2005లో పాల బయట ఎంత ఉందో ఎవరికైనా తెలుసా? 2005లో పాల బయట ఎవరైనా కొన్నారా? ఏమో సార్ నేను అప్పుడు పుట్టలేదంటారా? 5 రూపీస్ అని, 5 రూపీస్. 2024, 2024 30 రూపీస్. 2005 నుంచి 2024 పాల ప్యాకెట్ రేట్ 5 రూపాయల నుంచి 30 రూపాయలకి వెళ్ళింది. ఇదే 2005లో సపోర్ట్ ముత్యం జాయిన్ అయ్యి 2024కి వెళ్తే ఇంత అగ్రెసివ్గా శాలరీ పెరుగుతుందా సపోర్ట్ రోల్లో ఉన్న వాళ్ళకి? ద మేజర్ కన్సర్న్ అంటే నేనైతే ఫ్రాంక్గా చెప్తున్నా సార్, బికాస్ ఐఎమ్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అండ్ ఇంకా చాలా మంది ఫీల్ అవుతుంటారు సార్ యూ హ్యావెంట్ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ అని. ఓకే, కంటెంట్ స్టార్ట్ చేశాక మాట్లాడదాం అనుకున్నా. గైస్, దోస్ హు ఆర్ ఫీలింగ్ లైక్ హూ ద హెల్ ఇస్ దిస్ గై, ఐఎమ్ ఉపేంద్ర, co-founder of FLM. Me and Krishna started Frontlines Media, Frontlines EduTech in the year of 2020. Till date, we trained thousands of students and we mentored lakhs of students who are preparing for IT jobs and who are migrating or who are switching from support role to development. ఓకే, ఎవరైతే మాల సపోర్ట్ రోల్స్లో ఉండి డెవ్ రోల్కి ఎలా వెళ్ళాలో తెలియక, ఎలాంటి మిస్టేక్స్ చేస్తున్నామో తెలియకుండానే కెరియర్లో ఉన్న క్రూషియల్ ఫస్ట్ 4-5 years టైంని వేస్ట్ చేసుకొని తర్వాత ఏమీ చేయలేక అదే రోల్లో కంటిన్యూ అవుతూ లో ప్యాకేజ్కి వెళ్తున్న వాళ్ళ స్ట్రగుల్స్ని చూసి we thought of conducting these awareness sessions. And actually, this is not the first time. I think these kind of sessions, literally, we conducted thousands. COVID time, every Saturday, Sunday, morning 9 to evening 8 o'clock, the entire FLM team used to sit in front of students in virtual Google Meets, and we used to guide them. రైట్? సో ఈ సపోర్ట్ రోల్ నుంచి డెవలప్మెంట్ రోల్కి ఎందుకు వెళ్ళాలి, వెళ్తే ఏంటి, వెళ్ళకపోతే ఏంటి, మీకు చాలా మందికి తెలియదు. చాలా కంఫర్టబుల్ రోల్. బయట అంటుంటారు చూసారా, డ్రగ్స్ అంతే అడిక్షన్, సపోర్ట్ కూడా అంతే అడిక్షన్. ఎందుకంటే మన బ్రెయిన్ ఎప్పుడు కూడా కంఫర్ట్ని ఎక్కువ కోరుకుంటుంది. డూ యూ అగ్రీ విత్ మీ? అవర్ బ్రెయిన్ ఆల్వేస్ లుక్స్ ఫర్ కంఫర్ట్. హ్యాపీగా చైర్లో కూర్చొని ఫ్యాన్ వేసుకొని ఐపీఎల్ మ్యాచ్లో ఉండే సుఖం అదే చైర్లో కూర్చొని నోట్స్ ఓపెన్ చేసి డేటా స్ట్రక్చర్స్లో లింక్ లిస్ట్ ప్రాబ్లమ్స్ చేస్తే రాదు. ఎస్ ఆర్ నో? అంతేగా మాస్టర్? కూర్చొని లింక్ లిస్ట్ చదవమంటే బ్రెయిన్ని బాడీని మోటివేట్ చేసి ఒక 20-30 టెడ్ టాక్స్ చూస్తే 20 నిమిషాలు డేటా స్ట్రక్చర్ చూస్తాం. అదే ఐపీఎల్ హైలైట్స్ 15 నిమిషాలు చూసినట్టే తెలియదు. శ్రావణిస్ కిచెన్లో వీడియో ఫాస్ట్గా అయిపోతుంది కానీ నా లింక్ లిస్ట్ ప్రాబ్లమ్స్ మాత్రం అవ్వవు. ఓకే, ఒక పబ్జీ గేమ్ ఆడుతున్నంతసేపు మనకు తెలియదు. 30-40 minutes చికెన్ డిన్నర్ వస్తే వచ్చే ఆనందం ఒక ఎరే లిస్ట్ కానీ ఒక బిఎస్టీ ట్రీస్ కానీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే రాదు. ఒక సిస్టమ్ డిజైన్ అనలైజ్ చేస్తే వచ్చే మీనింగ్, ఒక రోజు గేమ్ ఐపీఎల్ అయిపోయిన తర్వాత సునీల్ నారాయణ అవుట్ చేయాలంటే స్పిన్నర్ని తెస్తే పోయే కామన్ సెన్స్ ఆర్సీబీకి ఎందుకు లేదంటారు? ఎంతమంది పెట్టారా డిస్కషన్? నిన్న మ్యాచ్ అయిపోగానే సునీల్ నారాయణకి ఒక స్పిన్నర్కి ఇస్తే అవుట్ అయిపోతాడు, అలాంటిది వీళ్ళు 7 ఓవర్లో తెచ్చిచ్చారని చెప్పి ఎంతమంది సీరియస్గా డిస్కస్ చేశారు? అదే ఒక సర్వర్ నుంచి క్లయింట్కి రిక్వెస్ట్ వెళ్ళేటప్పుడు సెక్యూరిటీ ఎంత ఇంపార్టెంట్, సెక్యూరిటీ ఎలా చేస్తున్నారు, బయట ఎల్ఎల్ఎంస్ ఏంటి, చాట్ జీపీటీలు ఏంటి, డెమిన్లు ఏంటి, ఇవి నిజంగా ఎలా పనిచేస్తున్నాయి, వీటికి మన ద్వారా నిజంగా థ్రెట్ ఉందా, మనకు వాటి ద్వారా థ్రెట్ ఉందా, ఇలాంటి డిస్కషన్స్ మనం ఎప్పుడు చేయం. అలా చేస్తే మనం ఇక్కడ ఉన్నాం. నేను కూడా చేయండి సార్, ఇంత మాట్లాడుతున్నా మీరు చేస్తున్నారంటే నేను కూడా సునీల్ నారాయణ గురించే డిస్కస్ చేశాను, సిస్టమ్ డిజైన్ గురించి డిస్కస్ చేయలేదు. రైట్? దట్స్ హౌ ద హ్యూమన్ బ్రెయిన్ ఈస్. సార్ ఇదంతా వద్దు మాస్టారు, ఈ సపోర్ట్ రోల్లో ఉండడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే హ్యాపీగా నాలాగా పొట్ట పెరుగుతుంది. అన్ఫార్చునేట్లీ యూ కాంట్ సీ, ఐ మీన్ అప్ టు ఫేస్ వరకే చూపించగలను. సో హెయిర్ యాజ్ యూజువల్గా కొంచెం తక్కువ ఉడుతుంది. వీ లాస్ట్ యువర్ వీడియో ఇంటెన్షనల్ ఐ టర్న్ ఆఫ్ బికాస్ దెర్ ఈస్ అ బ్యాండ్ విత్. ఎనీవేస్ టర్న్ ఆన్, డోంట్ వరీ గైస్. ఓకే, సో సపోర్ట్ రోల్లో ఉండడం వల్ల చాలా కంఫర్ట్ ఉంటుంది. డ్రాబ్యాక్స్ ఏంట్రా అంటే, రేపు పొద్దున ఏ ఏఐ టూల్ వచ్చినా సరే ఫస్ట్ భయపడేది సపోర్ట్ అసోసియేట్స్. మీరు చూసినట్టయితే రీసెంట్గా జెరోదా టీం చెప్పింది ఎంటైర్ మా చాట్ సపోర్ట్ టీంని తీసేయచ్చు నేను చాట్ జీపీటీతో అని. ఇదివరకు లాగా హాయ్ నేను మీకు ఏ విధంగా సహాయపడగలన్న ఆప్షన్ ఉందా? అవసరమా? చాట్ జీపీటీ మన గర్ల్ ఫ్రెండ్ కంటే చాలా స్వీట్గా మాట్లాడుతుంది కదా. హాయ్ వాట్ ఆర్ యూ డూయింగ్ అంటే నథింగ్ రా వాట్ డూయింగ్ అని చెప్తుంది. రైట్? సో అలాంటి సిచ్యువేషన్లో we need to move to these products or else we need to move this development. సరే, డెవలప్మెంట్కి వెళ్ళాలంటే ఫస్ట్ నేను ఏం చేయాలి మాస్టారు అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. Okay, will the recording session available in YouTube? I'm not sure guys, that the team will take a decision. How many of you guys have a perfect programming language basics? భయా నేను సపోర్ట్ నుంచి డెవ్కి వెళ్దాం అనుకుంటున్నాను అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యూ నీడ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బేసిక్స్. ఐఎమ్ నాట్ టెలింగ్ లైక్ యూ షుడ్ బి ప్రో. జావాలో వచ్చే ప్రతి క్లాస్ మీ కాల్ కింద ఉండాలి, పైథాన్ ప్రతిదీ మీ చేతిలో ఉండాలి.
అని ఏ లాంగ్వేజ్ అనేది అయితే నేను మాట్లాడట్లేదు. ఏ లాంగ్వేజ్ అనేది నేను మాట్లాడట్లేదు. ఎందుకు మాట్లాడట్లేదు అంటే చాలా మంది స్టూడెంట్స్కి నేను రోజు చెప్పే ఎగ్జాంపులే. I have a lot of standard examples which will open the eyes. Okay, I'm good in basics of programming. సరే, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏది నేర్చుకోవాలో తెలియక నేను ఇంకా సపోర్ట్లోనే ఉండిపోయాను సార్ అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సార్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే ఏమైపోతుందో, మూడో ప్రపంచ యుద్ధం వస్తుందేమో అని భయపడి టెన్షన్ పడి నేను నేర్చుకోవట్లేదు సార్, ప్రపంచం కోసం నేను సాక్రిఫైస్ చేశానని చెప్పి ఎవరైనా ఉన్నారా? ఓకే, ఆ ఉన్న వాళ్ళలో మీ కన్ఫ్యూజన్ ఎక్కడుందో చెప్పండి. షుడ్ ఐ లెర్న్ జావా? షుడ్ ఐ లెర్న్ పైథాన్? షుడ్ ఐ లెర్న్ జావా స్క్రిప్ట్? షుడ్ ఐ లెర్న్ బటర్ స్కాచ్? షుడ్ ఐ లెర్న్ స్ట్రాబెర్రీ? షుడ్ ఐ లెర్న్ ఫలూదా? విచ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్? ఏ లాంగ్వేజ్ నేర్చుకుంటే ఏమైపోతుందో? ఓకే, జావా నేర్చుకుంటే నేను ఫుట్పాత్ మీద ఉంటాను, పైథాన్ నేర్చుకుంటే పూరుగుడిసెలో ఉంటాను అనే టెన్షన్తో ఏ లాంగ్వేజ్ నేర్చుకోకుండా ప్రీషియస్ టైం వేస్ట్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారని అలాగా. ఐ టుక్ 6 months టైమ్ టు డిసైడ్ విచ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ టు లెర్న్. పక్కింటి పాపయ్యమ్మ గారేమో జావా నేర్చుకోమంటారు, ఎదురుకొన్న పుల్లారావు గారు పైథాన్ నేర్చుకోమంటారు, దూరంగా ఎవడో జావా స్క్రిప్ట్ నేర్చుకో ట్రెండింగ్లో ఉందంటాడు, ఇంకా సంబంధం లేకుండా ఒకటి వచ్చి గోలాంగ్ నేర్చుకో, ఇంకా సంబంధం లేకుండా వచ్చి .NET నేర్చుకో. చెప్పేవాళ్ళు రోజుకి 10 చెప్తా ఉంటారండి. ఓకే, నౌ టెల్ మీ గైస్, విచ్ లాంగ్వేజ్ డూ యూ ప్రిఫర్? నేను డెవలప్మెంట్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నా. ఓకే, లిఖిత ఆల్రెడీ అడిగేసింది. విచ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజ్ బెస్ట్ టు లెర్న్? టెల్ మీ క్విక్లీ. నేను సపోర్ట్ నుంచి డెవలప్మెంట్కి వెళ్దాం అనుకుంటున్నా. విచ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజ్ బెస్ట్? పైథాన్, జావా, జావా, పైథాన్ అగైన్. సార్ ట్విట్టర్లో ఫ్యాన్ వార్ చేయొచ్చు తెలుసా మనందరం కూర్చొని? ట్విట్టర్ ఫ్యాన్ వార్స్లో ఎంతమంది యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంటారు? అమీర్పేట్ పిల్లర్ నెంబర్ దగ్గర కూర్చొని. ఒకసారి ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు అనే దాన్ని నేను ఒక క్విక్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇఫ్ యూ అలో మీ 2 minutes. సో మనం ప్రిడామినెంట్లీ ఇప్పుడు డిస్కస్ చేస్తున్న ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి? జావా వర్సెస్ పైథాన్. ఒకసారి టైం మెషిన్లోకి వెళ్దాం. ఆదిత్య 369. ఓకే, వీఆర్ ఎట్ 2024. సో ఆ టాపిక్ ఈజ్ జావా వర్సెస్ పైథాన్ ఆర్ జావా స్క్రిప్ట్, రైట్? మీలో ఎంతమంది చాలా స్పీడ్గా చాట్ చేస్తుంటారు? అంటే పొద్దున్న లేస్తే కళ్ళు మూసుకొని టైప్ చేయడము, ఓకే, డ్రైవ్ చేస్తూ టైప్ చేయడము, ప్రో టైపర్స్, ప్రో చాటర్స్, ప్రో పులిహార. ఓకే, ఒకసారి కొంచెం గూగుల్లో సెర్చ్ చేసి జావా మార్కెట్లోకి ఎప్పుడు వచ్చిందో చెప్పండి అమ్మా. రామకృష్ణ Q&Aలో పెట్టవా ప్లీజ్? యువర్ క్వశ్చన్ విల్ బి ఆన్సర్డ్. వెన్ జావా ఇస్ ఇన్ టు ద మార్కెట్? 1996 ఫిక్సా? సరే, 1995 1996 కాలగమ్యంలో 1995లో ఇక్కడ జావా వచ్చింది. హౌ అబౌట్ పైథాన్ గైస్? 1991. ఓకే, ఎవ్రీబడి క్లియర్? ఫస్ట్ టైం వింటున్న వాళ్ళు, సెకండ్ టైం వింటున్న వాళ్ళకి నవ్వు రాదు, ఎక్సైట్ అవ్వరు, ఎందుకంటే ఏ జోక్ కన్నా ఒకసారి నవ్వుతారు, రెండోసారి నవ్వాలన్నా కూడా బాడీ సహకరించదు. నౌ వీఆర్ ఎట్ 2024. ఈరోజు మన క్వశ్చన్ ఏంటి? జావా వర్సెస్ పైథాన్ ఏది నేర్చుకోవాలి, అంతేగా? తర్వాత టెక్నాలజీస్ ఇంకా ఉన్నాయి సార్, చాలా పాయింట్స్ ఉన్నాయి. మీకు ఓపిక ఉండాలి, కానీ 8 వరకు నేను ఇలాగే కూర్చొని మాట్లాడతా. సో ఐ లవ్ టు స్పీక్ విత్ స్టూడెంట్స్. దట్స్ వై ఐ బీన్ మెంటరింగ్ lakhs of students from in the years, రైట్? 1991లో పైథాన్ వచ్చింది, 1995లో జావా వచ్చింది. ఈ రోజేమో మనం 30th March 2024లో ఇక్కడ కూర్చొని జావా వర్సెస్ పైథాన్ ఏది బెటర్ అనుకుంటున్నాం, రైట్? ఆ జేఎస్ కూడా సరే, జావా వర్సెస్ పైథాన్ వర్సెస్ జేఎస్ ఏది బెటర్? ఓకే, హౌ అబౌట్ 1990 30th March సాటర్డేనో ఫ్రైడేనో ఏదో డే రోజు వీడు ఇక్కడ కూర్చొని దేని గురించి డిస్కస్ చేసి ఉంటాడు? మన పూర్వజన్మలో ఉన్న మన ప్రేతాత్మ 1990లో కనుక పుడితే, చెప్తాను సుభాష్, డేటా సైన్స్ గురించి, మెషిన్ లెర్నింగ్, ఏఐ, ChatGPT, LLMs, డెవిన్ అన్నిటి గురించి మాట్లాడుతుంది. ఓకేనా? సాయి Q&Aలో పెట్టావా? సాయి బి. మన జూనియర్ ఉపేంద్ర, జూనియర్ సునీల్ పోయిన జన్మలో 1990లో పుట్టినోడైతే 1990s కాలంలో వాట్ దే యూస్ టు ఫైట్. ఈ రోజు జావా నేర్చుకోవాలా, పైథాన్ నేర్చుకోవాలా అని చెప్పి మనం మస్తు ఫైట్ చేస్తున్నాం కదా. 1990sలో వాడు దేని మీద యుద్ధం చేస్తుండేవాడు? మరి అప్పుడు ఇవి లేవుగా. సరే, C++, గుడ్ గుడ్ గుడ్. ఓకే, 2050లో జావాకి పైథాన్కి ఇంతే డిమాండ్ ఉండి ఇలాగే మనం యుద్ధం చేస్తామా? 2050లో కూడా ఇంతే జావాకి పైథాన్కి ఇలాంటి డిమాండ్ ఉంటుందని కెన్ ఎనీబడి గ్యారంటీ? నో, అసలు ఉంటాయో లేదో కూడా తెలియదు. గట్టిగా మాట్లాడితే అప్పటికి పైథాన్కి 10 పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చేసి పైథాన్ పాతాళానికి తొక్కేయచ్చు. 2050లో జావా పైథాన్ ఉండదుగా, ఉండొచ్చో లేదో కూడా గ్యారంటీ లేదుగా. మరి అలాంటప్పుడు దెన్
1990కి ముందర జావా పైథాన్ లేవు. 2050లో జావా పైథాన్ ఉంటాయో లేదో తెలీదు. దెన్ డూ వీ రియల్లీ నీడ్ టు వరీ అబౌట్ దిస్ జావా పైథాన్ జావా స్క్రిప్ట్ గోలాంగ్? డస్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇస్ కాన్స్టెంట్ అక్రాస్ ద లైఫ్? ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, మనం నేర్చుకున్న ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా లైఫ్ టైం సెట్ అయిపోతాం. ఓకే, ఈ లాంగ్వేజ్ నేర్చుకుంటే లైఫ్ సెట్ అని ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉందా మార్కెట్లో? Sir, when I started my career in 2016, I started as a Java developer. Later, for machine learning, for scripting related, I had to learn Python. Okay, to work on a front-end applications, I had to work with JavaScript. For some reason, I had to explore Go for tech stack upgrading. Okay, going forward, tech stack లో ఒక్కొక్క స్కిల్ సెట్ యాడ్ అవుతూనే ఉంది. సో ఈ స్కిల్ సెట్స్ అన్ని యాడ్ చేసుకుంటున్నప్పుడు నేను రియలైజ్ అయిన విషయం ఏంటంటే సార్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ డూ కమ్ అండ్ గో. సింపుల్గా చెప్పంటే చంటిగాడు అంటాడు చూసారా, సిటీలో కమిషనర్లు వస్తుంటారు పోతుంటారు, చంటిగాడు లోకల్ అని. మరి ఇక్కడ లోకల్ ఏంటి? లాంగ్వేజెస్ వస్తున్నాయి పోతున్నాయి, లోకల్గా ఏముంటుంది? లోకల్గా ఏముంటుంది? మనం ఉంటాం అంటారా? లోకల్గా ఉండేది ఏంటో మీతోనే చెప్పేస్తా. లోకల్గా ఉండేది ఏంటి అనేది, ఎస్, కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. సో ఫస్ట్ పాయింట్ అధ్యక్ష, గతంలో లేదు, రేపు ఉంటుందో లేదో తెలియదు, అలాంటి లాంగ్వేజ్ కోసం టైం వేస్ట్ చేసుకోవడం అనేది దట్ వర్స్ట్ థింగ్ వీ కెన్ డూ. ఓకే, దాని గురించి అసలు మనం టెన్షన్ పడక్కర్లేదు. సెకండ్ థింగ్ వచ్చేసి, మీలో అందరికీ ప్రైమ్ నెంబర్ తెలుసు. నా ఫేవరెట్ ఎగ్జాంపుల్, ఇప్పటికి 235 సార్లు చెప్పారు. 230 సార్లు స్టూడెంట్స్ వాట్ ఏ ప్రైమ్ నెంబర్ అన్నారు. ఇది 236సారి ఓవర్ ద ఇయర్స్. మీ అందరికీ వాట్ ఈస్ ఏ ప్రైమ్ నెంబర్ తెలుసు కదా? దేవా, మాట్లాడుకుందాం దేవా, క్వశ్చన్స్ అన్ని కూడా మాట్లాడదాము. యూ గైస్ ఎవ్రీబడి నోస్ వాట్ ద హెల్ ఇస్ దిస్ ప్రైమ్ నెంబర్? ప్రధాన సంఖ్య. ఒక నెంబర్కి 2 ఫ్యాక్టర్స్ ఉంటే ఆ 2 ఫ్యాక్టర్స్ మాత్రం 1 ఆ నెంబరే అయితే, ఓకే, 1 ఆ నెంబర్ అయితే దాన్నే ప్రైమ్ నెంబర్ అంటారు అని చెప్పి మీ చిన్నప్పుడు 3వ తరగతిలో చెప్పుంటారు. ఎవరైనా ఉన్నారో తెలుగు మీడియం వాళ్ళు? ప్రధాన సంఖ్య, సహజ సంఖ్య, పూర్ణాంకం, సరి సంఖ్య, బేసి సంఖ్య, విన్నట్టున్నాయి పదాలు ఎప్పుడైనా? లాంగ్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి తెలియదులేండి. ఈ సంఖ్య, సహజ సంఖ్య, పూర్ణాంకం అంటే ఇది పిచ్చి పట్టింది పక్క తీసుకెళ్ళండి అంటారు. ఓకే, దోస్ హూ జాయిన్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్ దే విల్ గెట్ టు నో దిస్. సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు, సంయుక్త సంఖ్యలు. చిల్. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే సార్, ఈ ప్రైమ్ నెంబర్కి నా క్వశ్చన్, కెన్ ఐ రైట్ వెదర్ ద గివెన్ నెంబర్ ఈస్ ప్రైమ్ నెంబర్ ఆర్ నాట్ ఇన్ సి లాంగ్వేజ్? నా క్వశ్చన్ సిలో రాయమని అడగట్లా. కెన్ ఐ రైట్ లాజిక్ ఫర్ ఎ ప్రైమ్ నెంబర్ ఇన్ సి లాంగ్వేజ్? ఇప్పుడు నేను మీకు సి కంపైలర్ ఇచ్చా, ఇచ్చిన నెంబర్ ప్రైమ్ నెంబరా కాదా, కోడ్ రాయరా అన్న, రాయగలరుగా మీరు? ఎస్ ఆర్ నో? ఎస్. సిమిలర్లీ ఐ హ్యావ్ గివెన్ జావా. Can I write whether the given number is a prime number or not? Of course, yes. I have given Python. Yes. I have given JavaScript. Yes. I have given Golang. Yes. Now, guys, tell me, does the language matters here? Does the language matters here? No. What matters? What matters? Logic. ఓకే, లాజిక్ ఈజ్ ఇంపార్టెంట్ గైస్. లాంగ్వేజ్ అనేది ఇంపార్టెంట్ కాదు, లాజిక్ ఈజ్ ద అల్టిమేట్ వన్, రైట్? లాజిక్ ఈజ్ ద వన్ విచ్ ఈజ్ ఇంపార్టెంట్. లాజిక్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. నా స్టూడెంట్స్కి నేను రోజుకి 100 సార్లు పాఠాలు చెప్తే 150 సార్లు సార్ లాజికల్ స్కిల్స్ మీద వర్కౌట్ చేయండి, డు నాట్ రన్ ఆఫ్టర్ లాంగ్వేజెస్. ఈ రోజు డిమాండ్ ఉన్న లాంగ్వేజ్ రేపు ఉండదు సార్. లాంగ్వేజెస్ డూ కమ్ అండ్ గో, లాజిక్ రిమైన్స్ సేమ్. అదే చంటిగాడ్ ఎగ్జాంపుల్లో చెప్పాను. మార్కెట్లోకి ఎన్నో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వస్తుంటాయి పోతుంటాయి, లాజిక్ మాత్రం అక్కడే ఉంటుంది లోకల్. మరి ఇంటర్వ్యూలో ఎందుకు అడుగుతారు జావా చేయని? ఇంటర్వ్యూలో పైథాన్ కూడా అడుగుతారుగా. ఇఫ్ యూ గో టు ఎనీ మ్యాంగ్ కంపెనీస్, మీకు తెలుసుగా ఈ హ్యాష్ ట్యాగ్, ఫేమస్ హ్యాష్ ట్యాగ్ మెటా, అమెజాన్, యాపిల్, నెట్ఫ్లిక్స్, గూగుల్, చాలా మంది సాఫ్ట్వేర్ డెవలపర్స్కి డ్రీమ్ కంపెనీస్. ఈ డ్రీమ్ కంపెనీలో మీరు ఇంటర్వ్యూకి వెళ్తే దే విల్ నాట్ స్పెసిఫికల్లీ ఆస్క్ యూ రైట్ ఏ కోడ్ ఇన్ జావా ఆర్ సి ఆర్ C++ ఆర్ పైథాన్. ఎప్పుడు కూడా మీరు ఈ కంపెనీస్ ఇంటర్వ్యూస్కి వెళ్ళండి సార్, దే విల్ ఆస్క్ యూ ఓన్లీ లాజిక్. సూడో కోడ్ రాయమంటారు సార్. సూడో కోడ్ అంటే ఏంటో తెలుసా? ఇంగ్లీష్లో రాయమంటారు. ప్రైమ్ నెంబర్కి సూడో కోడ్ రాయరా అంటే మీరు ఏం చేస్తారా? ఏముంది సార్, మీరు నెంబర్ ఇచ్చారు అనుకోండి 7, నేను 1 నుంచి 7 దాకా ప్రతి నెంబర్తో డివైడ్ చేసుకుంటూ వెళ్తాను సార్, నాకు 2 ఫ్యాక్టర్స్ వస్తే దీన్ని నేను ప్రైమ్ నెంబర్ అంటాను సార్. ఓకే, ఫర్ 1 to n I'll divide each number with my given input x. If I find factors
ఓన్లీ 2, ఐ టెల్ ఇట్స్ ఏ ప్రైమ్ నెంబర్. అంతే కదా, రఫ్గా మన ఇంగ్లీష్లో చెప్పమంటే అంతే చెప్తాంగా. మీరు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళి, ఏదైనా మ్యాంగ్ ఇంటర్వ్యూకి వెళ్ళి, నీకు జావా రాదు కాబట్టి నేను రిజెక్ట్ చేస్తున్నా, నీకు పైథాన్ రాదు కాబట్టి నేను రిజెక్ట్ చేస్తున్నా అనే క్యాండిడేట్ మీకు 100లో 5 కూడా కనిపించరు. వాట్ దే రియల్లీ కేర్ ఈస్ లాజిక్స్, లాజిక్స్, లాజిక్స్. ద డెవలపర్ కెరీర్ ఎంటైర్లీ రివాల్వ్స్ అరౌండ్ దిస్ లాజిక్. మీకు చాట్ జీపీటీ వచ్చి లాజిక్ ఇవ్వచ్చు, మీకు డెవిన్ వచ్చి లాజిక్ ఇవ్వచ్చు, కానీ ఈ లాజిక్స్ అనేది ఎండ్ ఆఫ్ ద డే ఏ సాఫ్ట్వేర్ డెవలపర్ అని ఎవరి కోసం పనిచేస్తుంటారు? క్లయింట్స్ కోసం పనిచేస్తారు. ఈ క్లయింట్స్ రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది అర్థం చేసుకొని దాన్ని ఇంప్లిమెంటేషన్లో చేయాలి అంటే ఓన్లీ డెవలపర్స్ కెన్ డూ ఇట్. ఎందుకు సార్ సపోర్ట్ రోల్లో వెన్ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ మై సపోర్ట్ రోల్ ఐ యూస్ టు డ్రా అరౌండ్ 4.2 LPA. The moment I moved to development, the starting package is around 12 LPA. Almost 3x hike, no? డెవలపర్స్ ప్లే వెరీ వైటల్ రోల్ నో మ్యాటర్ వాట్ సార్. ఇంకా మీకు ఈ చాట్ జీపీటీస్, డెవిన్స్ ఇవన్నీ వచ్చి లైవ్ అయ్యి వాటి మీద కంప్లీట్ కోడింగ్ జరగాలంటే యూ విల్ నాట్ సీన్ ద నెక్స్ట్ 5 to 10 years. అఫ్ కోర్స్ దే విల్ కమ్. టెస్లా కూడా భూమి పుట్టక ముందే వచ్చింది. స్టిల్ కళ్ళు మూసుకొని టెస్లా డ్రైవ్ చేస్తున్నామా మనం? ఆర్వి టెస్లా కార్స్ వచ్చినాయి సార్, దే ఆర్ సెల్ఫ్ ఆటోమేటెడ్ కార్స్. మీరు కూర్చొని ఓకే అవే డ్రైవ్ చేసుకుంటాయని చెప్పి మీరు హ్యాపీగా స్లీప్ మోడ్లోకి వెళ్ళి పడుకుంటున్నారా? డూ యూ గైస్? టెస్లా డ్రైవ్ చేసే వాళ్ళు కూడా స్టిల్ అప్పటికి 2 గంటలకు ఒకసారి స్టీరింగ్ మీద భరతనాట్యం స్టెప్ వేస్తే కానీ అది కూడా ఎదురుకెళ్ళదు. దో మెషిన్స్ ఆర్ సో మచ్ స్మార్ట్, స్టిల్ హ్యూమన్ ఈజ్ సో స్మార్ట్. బికాస్ హూ బిల్డ్ దిస్ ఏఐ? ఏఐని ఏ బిల్డ్ చేసుకుందా? ఏఐని మనం బిల్డ్ చేసాం. ఏఐ ఇస్ స్మార్ట్ అఫ్ కోర్స్. ఏఐ మనలా లేజీ కాదు. ఏఐకి మనలాగా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ వాడి రోజు పొద్దున్న లేస్తే ఏంజల్ ప్రియా, ఏంజల్ ఆర్నాథ పుల్లార కలపదు కాబట్టి ఏఐ కొంచెం సీరియస్గా ఏఐ పనులు చేసుకుంటుంది. మనం ఏ పనులు తప్ప ఆ పనులన్నీ ఎక్కువ చేస్తుంటాం కాబట్టి సార్ మనం తోపే కానీ కొంచెం డీవియేషన్స్ ఎక్కువైపోవడం వల్ల మనలో ఉన్న తోపు నిద్రపోతూ ఉంటుంది. చిల్. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రిక్వైర్మెంట్ టు బికమ్ ఆర్ టు ట్రాన్స్ఫర్ ఇన్ టు సపోర్ట్ టు డెవ్ రోల్ ఈజ్ యూ బ్యాడ్లీ నీడ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఐఎమ్ నాట్ ఇన్సిస్టింగ్ యూ జావానే నేర్చుకోండి. ఉపేంద్ర జావా చెప్తాడు, పొద్దున్న లేస్తే జావాలో బేసిక్స్ అన్ని ప్రోలా చెప్తాడు. జావా మీరు పైథాన్ నేర్చుకుని ఐఎమ్ హ్యాపీ, మీరు జావా స్క్రిప్ట్ నేర్చుకుని ఐఎమ్ హ్యాపీ. కానీ మీరు జావా నేర్చుకుంటున్నప్పుడు ఓన్లీ జావా నేర్చుకుని నేను మార్కెట్లోకి వెళ్ళిపోయి నేను పెద్ద ప్రో డెవలపర్ని, నాకు ఈజీగా 15 లక్షల ప్యాకేజ్ ఇస్తే నేను హైదరాబాద్లో ఫ్లాట్ తీసుకుని పెళ్లికి సిద్ధంగా ఉంటానంటే నో బడీ రియల్లీ కేర్స్. ఈ రోజుల్లో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఫుల్ స్టాక్ డెవలపర్సే బయటకు వస్తున్నారు, తెలుసా మీకు ఆ విషయం? మీ జూనియర్స్, మీ సబ్ జూనియర్స్, మీ సబ్ జూనియర్స్ కూడా దే ఆర్ లెర్నింగ్ ఫుల్ స్టాక్, దే ఆర్ లెర్నింగ్ డేటా సైన్స్, దే ఆర్ లెర్నింగ్ మెషిన్ లెర్నింగ్. కానీ మనం ఇక్కడ ఏం నేర్చుకుంటున్నాం? డబ్ల్యూ, క్యాపిటల్ డబ్ల్యూ, స్మాల్ డబ్ల్యూ అనుకుంటూ జావా నేర్చుకోవాలా, పైథాన్ నేర్చుకోవాలా, జావా స్క్రిప్ట్ నేర్చుకోవాలని ఆరెంజ్ సినిమాలో జెనీలియాగా చీటీలు వేసుకుంటున్నాం. అంతేనా? మన సబ్ జూనియర్లు ఏమో ఫుల్ స్టాక్ అప్లికేషన్లు బిల్డ్ చేసి, ఈ కామర్స్ వెబ్సైట్లు చేసి, పోర్ట్ఫోలియో వెబ్సైట్లు చేసి గిట్హబ్లో పెడుతుంటే మనమేమో జెనీలియా చీటీలు వేసి ఎక్సైట్ అవుతున్నాం, జావా వచ్చింది, జావా వచ్చింది, పైథాన్ వచ్చింది, పైథాన్ వచ్చిందని. సార్ ఆ రోజులు పోయినాయండి. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకొని మార్కెట్లో ఇంటర్వ్యూకి వెళ్తే నిజంగా పీపుల్ ఆర్ లాఫింగ్ ఎట్ అస్. ఒకప్పుడు నేనే చెప్పాను, ఎందుకు ఈ స్ప్రింగ్ బూట్లు నేర్చుకోమాకండి, టైం వేస్ట్. బ్యాక్ దెన్ 2020, 2021, ఈవెన్ 2022 ఫస్ట్ హాఫ్లో కూడా నేనే చెప్పేవాడిని, అయ్యా ఊరికే నన్ను లాంగ్వేజ్ నేర్చుకోమాకండి, చిట్టి బ్రెయిన్ తట్టుకోలేదని. ఇప్పుడు అదే మాట నేను వెనక్కి తీసుకుంటున్నా. కాంపిటీషన్ ఎలా ఉందంటే సార్, ఒక్కొక్క జాబ్కి ఎఫ్ఎల్ఎంలో ఐసీ రైట్, ఒక చిన్న నోటిఫికేషన్కి 60,000 అప్లికేషన్స్ వెళ్ళి ఆ వెబ్సైట్ వాడు నాకు మెయిల్ పెట్టాడు, నాకున్నది ఒకటే ఓపెనింగ్, నీ కంపెనీ నుంచి ఓన్లీ ఫ్రంట్ లైన్స్ మీడియా నుంచి ఒక ఓపెనింగ్ ఉన్న దానికి 60,000 మంది అప్లై చేశారు. సీ ద డిమాండ్. అంటే నేను ఇక్కడ మిమ్మల్ని భయపెడదామని కాదు సార్, ఐ వాంట్ యూ గైస్ టు బకిల్ అప్, ఓకే, అప్ స్కిల్ యువర్ సెల్ఫ్ సచ్ దట్. మళ్ళీ చెప్తున్నా, భయపెట్టడం కాదు. మనకి ఎన్ని జాబ్స్ కావాలి? హౌ మెనీ జాబ్స్ డూ వీ నీడ్? ఒక్క జాబే కదా. వీ నీడ్ 1 చైర్ రైట్. హైటెక్ సిటీలో కానీ గచ్చిబౌలిలో కానీ ఒక కంపెనీ, ఒక కుర్చీ, కొంచెం ఏసీ ఉన్న ఫ్రీ కాఫీ ఉంటే చాలు. అలాంటి ఒక జాబే కదా కావాలి. హైదరాబాదు, పూణే, చెన్నై, బెంగళూరులో కొన్ని వందల వేల స్టార్టప్ల్లో, లక్షల ప్రాజెక్ట్స్లో, కోట్ల రిసోర్సెస్ రిక్వైర్మెంట్లో ఒక ఉద్యోగం దొరకడం మరీ అంత కష్టం అంటారా? పూణే, చెన్నై, హైదరాబాద్, బెంగళూరులో ఒక ఫ్లోర్లో 3 స్టార్టప్లు ఉంటాయి. ఒక 1 BHKలో ఒక స్టార్టప్ ఉంటుంది, హాల్లో ఒక స్టార్టప్ ఉంటుంది, కిచెన్లో ఒక స్టార్టప్ ఉంటుంది. టీసీఎస్, డెలైట్, విప్రో, ఇన్ఫోసిస్, క్యాప్జెమిని, హెచ్సిఎల్, కాగ్నిజెంట్ లాంటి వందల కొద్ది ఎంఎన్సీ కంపెనీస్లో వేల కొద్ది రిక్వైర్మెంట్స్ వస్తున్నాయి, వెళ్తున్నాయి, ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. ఐఎమ్ నాట్ సేయింగ్ రిక్రూట్మెంట్ ఈజ్ 0, 0, 0, 0. ఓకే, నేను ఇది చెప్పట్లా.
అండ్ అట్ ద సేమ్ టైం జాబ్ ఓపెనింగ్స్ మరీ పల్చగా ఉన్నాయని కూడా నేను చెప్పట్లేదు. ఒకప్పుడు లక్షల్లో ఉన్న ఓపెనింగ్స్ ఇప్పుడు వేలు వందల్లోకి వచ్చాయి. హైరింగ్ జీరో అయిపోయింది. ఇక ఇప్పటికిప్పుడు మీ రెజ్యూమ్స్ అన్ని చించేసి భోగిమంట ఏంటని నేను చెప్పట్లేదు సార్. దేర్ ఆర్ హైరింగ్స్, బట్ లిటిల్ ఇన్ లెస్ కౌంట్, చాలా తక్కువ కౌంట్లో జరుగుతున్నాయి. ఎందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దరిద్రం కొద్దీ ఎర్లీ కోవిడ్ టైంలో దెర్ వాజ్ లిటరల్ హైరింగ్ హ్యాపెండ్. మీకు తెలుసు కదా, మీ సీనియర్స్, ఐ మీన్ మీ సీనియర్ సూపర్ సీనియర్స్ ఒక్కొక్కరి చేతిలో 5-6 ఆఫర్ లెటర్లతో హ్యాపీగా బయటకు వెళ్ళని చూసారా మీరు? వెన్ యూ ఆర్ ఇన్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ మీ సీనియర్స్ అంతా నాకు 5 ఆఫర్లు వచ్చినాయి, 7 ఆఫర్లు వచ్చినాయి, నన్ను వాడు 4-2లోనే వచ్చేసి జాయిన్ అవ్వమన్నాడు. ఇంకా దరిద్రం ఏంటంటే సార్, కొంతమందికి ఇంటర్వ్యూ లేకుండా ఆఫర్ లెటర్స్ వచ్చినాయి. ఓకే, వాళ్ళు జాయిన్ అయ్యారు, దే ఆర్ లీడింగ్ దేర్ కెరియర్ హ్యాపీ. ఓకే, అలాంటి సిచ్యువేషన్లో సెల్ఫ్ ఇంట్రడక్షన్ తీసుకొని ఎఫ్ఎల్ఎం సెల్ఫ్ ఇంట్రడక్షన్ మీరు ఎంత ఇన్ఫోసిస్ కానీ ఏదైనా కంపెనీకి వెళ్ళి హౌ మెనీ ఆఫ్ యూర్ ఫ్రమ్ ఎఫ్ఎల్ఎం అంటే కనుక దేర్ వాజ్ అన్ యాడ్. ఒకప్పుడు టైమ్స్ యాడ్ ఉండేది. ఎంతమంది టైమ్స్ నుంచి అంటే అందరూ చేతులు ఎత్తినట్టు, ఎంతమంది ఎఫ్ఎల్ఎం నుంచి అంటే మొత్తం ఒక ఇన్ఫోసిస్ గ్రూప్ అంతా హ్యాండ్స్ రైజ్ చేసింది. రైట్. సో దేర్ వాజ్ దట్ సినారియో. అంటే వన్స్ అప్ అన్ టైమ్ దేర్ యూస్ టు లివ్ ఏ గోస్ట్ అన్నట్టు దేర్ వాజ్ పీక్. ఆ పీక్ ని చాలా మంది యూటిలైజ్ చేసుకున్నారు. దే ఆర్ ఇన్ టు ఐటీ కెరియర్, దే హ్యావ్ స్విచ్, దే ఆర్ లీడింగ్ దేర్ గుడ్ లైఫ్. ఓకే, బట్ మన దగ్గరికి వచ్చేసరికి తెలుసో తెలియక ఆ టైంలో నేను బ్యాంక్ ప్రిపేర్ అవుతూ, ఎల్ఐసి ప్రిపేర్ అవుతూ, ఆర్ఎల్స్ నాకు సాఫ్ట్వేర్ అంటే చిరాకు, నేను కోర్ సైడ్ వెళ్ళి కోర్ వండుకొని తింటా అని చెప్పి నా అలాగే ఓవర్ యాక్షన్ చేసిన వాళ్ళంతా ఇప్పుడు ఐటీ సైడ్ వచ్చేసరికి హైరింగ్స్ కొంచెం డల్ అయినాయి. మీరు మాత్రం డల్ అవ్వదు. ఈ టైంలో ఏంటంటే మనల్ని మనం నమ్మకపోతే ఎవరు నమ్మరు సార్. ఎండ్ ఆఫ్ ద డే మనల్ని మనం నమ్మకపోతే ఇంకెవరైనా నమ్ముతారా? మన మీద మనకి కాన్ఫిడెన్స్ లేదు, నేను చేయలేను, నా వల్ల కాదు అని మీరే గివ్ అప్ ఇచ్చేస్తే నో బడీ ఇన్ ద వరల్డ్ కెన్ ట్రస్ట్ యూ. వీ నీడ్ టు బిలీవ్, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ రోల్లో ఉండని, మానిటరింగ్లో ఉండని, మెయిల్ సపోర్ట్లో ఉండని, ఎక్సెల్లో ఉండని, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే ఫ్రమ్ ఫండమెంటల్స్ టు అట్లీస్ట్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు కాబట్టి మీకు కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్ కంఫర్టబుల్గా ఉండాలి. మీరు జావా నేర్చుకుంటే జావాతో పాటు యు లెర్న్ ఏ ఫ్రేమ్ వర్క్, అట్లీస్ట్ స్ప్రింగ్ ఆర్ స్ప్రింగ్ బూట్. సార్ కొత్తగా ఉంది సార్ పదం, అంటే కొంచెం చెత్తగా కూడా ఉంటుంది ఫ్రేమ్ వర్క్, తర్వాత ఎప్పుడైనా ఎక్స్ప్లోర్ చేస్తే తెలుస్తుంది. ఓకే, ఇఫ్ యు ఆర్ లెర్నింగ్ పైథాన్, లెర్న్ ఏ ఫ్రేమ్ వర్క్ కాల్డ్ జాంగో ఆర్ ఫ్లాస్క్. ఓకే, ఇఫ్ యు ఆర్ లెర్నింగ్ జావా స్క్రిప్ట్, లెర్న్ ఏ ఫ్రేమ్ వర్క్ కాల్డ్ ఎక్స్ప్రెస్ జేఎస్. సార్ ఇంకా ఉన్నాయి కదా సార్ అంటే నేర్చుకోవచ్చు, బట్ దీస్ ఆర్ ప్రిడామినెంట్లీ యూస్. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మస్ట్ అండ్ షుడ్, దాంతో పాటు ఒక డేటాబేస్ నాలెడ్జ్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. అన్ఫార్చునేట్లీ సపోర్ట్ వాళ్ళకు ఉండే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే సగం మంది సపోర్ట్ వాళ్ళు డేటాబేస్తో పనిచేస్తారు. సి షార్ప్ కూడా నేర్చుకోవచ్చు సుధీర్. ఎక్కువ మార్కెట్లో ఈ 3 టాప్ ట్రెండింగ్లో ఉంటాయి కాబట్టి జావా, పైథాన్, జావా స్క్రిప్ట్ చెప్పాము. యూ హ్యావ్ సి షార్ప్, యూ హ్యావ్ గో లాంగ్వేజ్, యూ హ్యావ్ సో మెనీ. ఐ హ్యావ్ టేకెన్ జస్ట్ టాప్ 3. సపోర్ట్ వాళ్ళు కొంచెం డేటాబేస్తో బాగానే పని చేస్తారు. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఎందుకంటే ఈ సపోర్ట్ వాళ్ళ పని ఏంటంటే డేటా అంతా క్లయింట్స్కి తీసివ్వడం, పెట్టివ్వడం, ఎక్సెల్ షీట్లో షేర్ చేయడము, డిఫరెంట్ క్వరీస్ రన్ చేస్తూ ఉండడం. కాబట్టి కొంతమందికి అది కూడా ఉండదు. L1 సపోర్ట్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఒక గూగుల్ డాక్ ఉంటుంది, కస్టమర్కి ఇష్యూ వస్తే ఈ స్క్రీన్ షాట్ పెట్టు, కస్టమర్కి ఇష్యూ వస్తే ఈ స్క్రీన్ షాట్ పెట్టు, ఇలాంటి ఇష్యూ వస్తే వాడికి మెయిల్ రిప్లై ఇవ్వని చెప్పి L1 డాక్యుమెంటేషన్ ఉండే వాళ్ళకి పాపం ఈ డేటాబేస్ నాలెడ్జ్ కూడా లేదు. దోస్ హూ డోంట్ నో డేటాబేస్ ఈజ్ ఎ సింపుల్ బీర్వా. తరతరాలుగా ఈ బీరువా స్టోరీ ఏంటంటే సార్, జనరల్గా మనం బీరువా ఎందుకు వాడతాం? మన ఇంట్లో ఉన్న 250 రూపాయల క్యాష్, 4 ప్యాంట్లు, 3 చొక్కాలు, ఒక కొత్తగా కొన్న టవల్ సంక్రాంతికి, ఇవన్నీ దాచుకోవడానికి వాడతాం, రైట్? సిమిలర్లీ ఐటీలో మన ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్లో వీ డూ జనరేట్ లాట్ ఆఫ్ డేటా. ఆ డేటా స్ట్రక్చర్డ్, అన్స్ట్రక్చర్డ్ అనేది నేను మాట్లాడట్లేదు. టు స్టోర్ ద డేటా వీ నీడ్ ఏ డేటాబేస్ వెరీ బ్యాడ్లీ. ఈ డేటాబేస్లో చాలా ఫ్లేవర్స్ ఉన్నాయండి. MySQL, ఆరకిల్, బాగా చదువుకున్న వాళ్ళు ఆరకిల్ అంటారు, మనలాంటి తెలుగు మీడియం వాళ్ళు ఆరాకిల్ అంటారు. ఓకే, ఆర్ఎల్స్ SQL సర్వర్. ఇంకొంచెం టాప్ నాచ్ పిల్లలు అయితే కనుక రీసెంట్గా ట్రెండింగ్లో ఉన్న MongoDB, కసాండ్రా, రెజినా కసాండ్రా కాదు, కసాండ్రా డేటాబేస్. ఓకే, ఆర్ఎల్స్ కాఫ్కా, NoSQL డేటాబేసెస్ నేర్చుకుంటారు. సో యూ నీడ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ యూ నీడ్ డేటాబేస్ నాలెడ్జ్. మినిమం డేటాబేస్ ఎట్లా ఉంటుంది, అసలు ఈ డేటాబేస్ అంటే ఏంటి, బీరువాలో డేటా ఎలా పెడతారు, ఎలా తీస్తారు, ఈ టేబుల్స్ ఏంటి, DDL క్యా హై, DML క్యా హై, DQL క్యా హై, దాంతో ఎలా పనిచేయాలనేది ఫండమెంటల్ నాలెడ్జ్ అయితే మీకు కావాల్సిందే. యూ డోంట్ హ్యావ్ ఎనీ ఆప్షన్. దిస్ ఈజ్ యువర్ లైక్ స్టెప్ 1. ఆ స్టెప్ 1 కంప్లీట్ అయిన తర్వాతనే స్టెప్ 2కి వెళ్ళాలి. క్లియర్ ఎవ్రీబడి? మనకైతే ఈ రోజు రాత్రి అలాగానే ఏదో ఒకటి, మీరు ఎక్కడ కొడతారో, యుడెమీలో కొడతారో, యూట్యూబ్లో కొడతారో, ఎక్కడ కొడతారో తెలియదు, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే మన సీట్ కింద ఉండాల్సిందే. ఉంది అంటే అది ఊరికే ఐ నో జావా,
నేనేం చేసేవానంటే చిన్నప్పుడు మరీ నిబ్బాలా బిహేవ్ చేశాను. హలో వరల్డ్ ప్రింట్ చేస్తే నాకు ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చని చెప్పి రెజ్యూమ్లో పెట్టేసామండి. ఆ విషయం నాకు తర్వాత తెలిసింది. హలో వరల్డ్ వచ్చినంత మాత్రాన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చినట్టు కాదు. యూ నీడ్ టు లెర్న్ సో మెనీ. ఓకే, జావా అంటే జస్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అలా హలో వరల్డ్ రాగానే ఒక్కసారి మైక్రోసాఫ్ట్ డాక్యుమెంట్ ఓపెన్ చేసి లాంగ్వేజెస్ నోన్లో జావా యాడ్ చేసి కొత్త పీడిఎఫ్ చేసి ఉపేంద్ర అప్డేటెడ్ రెజ్యూమ్ 2024 అని పెడితే కుదరదు మాస్టర్. ఈ రోజులో ఇంటర్వ్యూస్ కూడా కొంచెం గట్టిగానే, మరి హైయెస్ట్ టికెట్ ఆఫ్ ద ప్యాకెట్ రావాలంటే కొంచెం గట్టిగానే ట్రై చేయాలిగా బాగానే. రైట్. సెకండ్ థింగ్ వచ్చేసి పొద్దున్న లేస్తే డెవలపర్స్ ఏ టూల్స్ వాడుతుంటారో మనం కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే మనం డెవలపర్లు కాదు. కానీ మనం స్విచ్ అయ్యేటప్పుడు అవతల కంపెనీ వాడికి సార్ నేను సపోర్ట్లో పని చేశాను సార్, పొద్దున్నే మార్నింగ్ షిఫ్ట్ చేశాను సార్ అంటే అటు తీసుకుంటాడు మనల్ని. ఇప్పుడు మన కంపెనీలో మనం సపోర్ట్ అని చెప్పి నీకు మీ టీం లీడ్కి మీ మేనేజర్కి నీతో లంచ్కి వచ్చే వాళ్ళకి తప్ప ఇంకెవరికి తెలియదు. మీరు అనుకోవచ్చు సార్ నేను కంపెనీ స్విచ్ అవుతున్నాను ఎందుకంటే పెళ్ళి అవ్వట్లేదు కాబట్టి ప్యాకేజ్ తక్కువ ఉంది, డెవలప్మెంట్ ఇంటర్వ్యూస్కి వెళ్ళాను సార్. సరే మీరు చెప్పినట్టు నేను జావా నేర్చుకున్నాను, జావాలో స్టార్టింగ్ ఫ్రమ్ డేటా టైప్స్ నుంచి కన్స్ట్రక్టర్లు, ఊప్స్ కాన్సెప్ట్స్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, అబ్స్ట్రాక్షన్ మొత్తం కాన్సెప్ట్స్ అన్ని కోరొండేసాను సార్. ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఇంటర్వ్యూకి వెళ్ళాక వాడు ఫస్ట్ అడిగేది నీ డే టు డే యాక్టివిటీస్ ఏంటి అంటాడు. ఏమన్నా సార్ పొద్దున్న వస్తాను షిఫ్ట్ మానిటరింగ్ చేసుకుంటానని చెప్తాడు, తీసుకుంటాడు జాబ్? షిఫ్ట్ మానిటరింగ్ చేస్తాను, మెయిల్స్ పెడతాను, సపోర్ట్ యాక్టివిటీస్ అన్నింటిలోనూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తాను అంటే నువ్వు వెళ్ళిన ఇంటర్వ్యూ ఏంటి? డెవలప్మెంట్. నువ్వు చెప్పాల్సిన ఎలా ఉండాలి? పొద్దున్నే లేస్తా, స్క్రమ్ కాల్స్, స్టాండప్ కాల్స్లో అటెండ్ అవుతా, కోడ్ పుష్ చేస్తుంటా, కోడ్ రివ్యూ చేస్తూ ఉంటా, ప్రొడక్షన్ డిప్లాయ్మెంట్స్లో చూస్తూ ఉంటా. అది చెప్తే వాడు నమ్ముతాడు. కానీ మరి అవన్నీ చెప్తే నిజాలు సార్ అలా అబద్ధాలు చెప్పచ్చా సార్? అబద్ధం చెప్తే ఆడపిల్లలు పుడతారంటే పుడితే పుట్టారులేండి, జాబ్ వస్తే ఆడపిల్ల పుట్టినా మంచిదే. ఇన్ఫాక్ట్ ఆడపిల్లలే మంచోళ్ళు ఈ మధ్య. రైట్. సో ఇట్స్ ఓకే, యూ కెన్ లై. దానివల్ల ఎవరికి ఏం హామ్ జరగట్లేదు. మీ కెరియర్ కోసం నేను 100 అబద్ధాలు చెప్పాను. వెన్ ఐ వాస్ గోయింగ్ టు అనదర్ ఇంటర్వ్యూ, వెన్ ఐ వాస్ అటెండింగ్ మైక్రోసాఫ్ట్ ఆర్ పేపాల్, హీ ఆస్ మీ డిడ్ యూ వర్క్ విత్ NoSQL డేటాబేసెస్ ఇన్ మైక్రో సర్వీసెస్ ఎన్విరాన్మెంట్ అనగానే సార్ నేను పొద్దున్న లేస్తే మైక్రో సర్వీసెస్, యాక్చువల్గా నేను మైక్రో సర్వీసెస్తో వర్క్ చేసేవాడిని, NoSQLతో పని చేసేవాడిని కాదు. NoSQLతోనే పని చేస్తా సార్, ఈ రోజుల్లో ఎవరు సార్ ఈ రిలేషనల్ డేటాబేస్లో వాడుతున్నారు? దట్స్ ఓకే. ఎవరు కూడా వచ్చి ప్రూఫ్ చెక్ చేయరు నిజంగా ఉపేంద్ర బాంగో కెసాండ్రా డీబీస్తోనే పనిచేశాడా. ఫండమెంటల్గా బూతులు చెప్పకూడదు, కానీ లైక్ నువ్వు మెషిన్ లెర్నింగ్తో పనిచేసావా, నువ్వు ఏఐతో పనిచేసావా, పని చేస్తే మంచిది, జెన్యున్గా మీకు కాన్ఫిడెన్స్ ఉంటుంది. పని చేయకపోయినా ఇట్స్ ఓకే టు టెల్. మీకు ఆపర్చునిటీ వచ్చి మీరు పని చేస్తే యూ కెన్ సే కాన్ఫిడెంట్. ఓకే. కానీ అక్కడికి వెళ్ళాక మనకి ఎవరు హెల్ప్ చేయకపోతే సార్ అవసరం అన్నీ నేర్పిస్తుంది అన్న విషయాన్ని ఇప్పటికి 250 సార్లు చెప్పే సంధ్య మన క్లాస్లోని. ఓకే, నో బడీ నోస్ ఎవ్రీథింగ్. డూ యూ అగ్రీ విత్ మీ గైస్? నో బడీ నోస్ ఎవ్రీథింగ్. అందరికీ అన్నీ తెలియాలి అని రాజ్యాంగంలో లేదు. నిజంగా ఎవరికి ఏమీ తెలియదు. ఆ నిమిషానికి వచ్చు, తెలుసు అని చెప్పి మీరు ధైర్యంగా ఎదరికెళ్తే ఆల్రెడీ మీరు మెట్టు ఎక్కేశారు. ఓకే. మీకు ఇంకో విషయం కూడా, మీరు కాంపిటీషన్ చాలా ఎక్కువ అనుకుంటున్నారు, కానీ మీ కాంపిటీషన్ చాలా తక్కువ తెలుసా? ఇప్పుడు ఈరోజు 30th March 6:46 PM మీరు ఉపేంద్ర జావా గురించి ఏదో కెరియర్లో కొంచెం మోటివేట్ చేద్దామని చిన్న సైజ్ టెడెక్స్ టాక్ చెప్తున్నాడు. కానీ ఇదే టైంకి మీ ఫ్రెండ్స్ కొంతమంది ఏం చేస్తుంటారు? స్నాప్చాట్లో స్ట్రీక్ ఎలా పెంచుకోవాలి, ఇన్స్టాగ్రామ్లో నా క్రష్ నన్ను బ్లాక్ చేసిన తన ప్రొఫైల్ ఎలా చూడాలి, యూట్యూబ్లో షార్ట్స్ అన్ని చెయ్యరిగిపోయేలా పైకి ఎలా ఎగరేయాలి, పబ్జీలో 3 చికెన్ డిన్నర్లు తింటే కానీ డైజెషన్ ప్రాబ్లం ఎలా పోవాలి, ఇదేగా చెక్ చేసేది. ఇంకా కొంచెం టైం కుదిరితే ట్విట్టర్ వార్లోకి వెళ్ళి మెట్రో పిల్లర్ దగ్గర నేనున్నాను, అక్కడ గాజులు పెట్టాను, చీరలు పెట్టాను, వచ్చి తీసుకెళ్ళు. ఇంత డిస్ట్రాక్టెడ్ వరల్డ్లో బుద్ధిగా కూర్చొని ఒక కొత్త ఏదో నేర్చుకుందామని చెప్పి మీరు ఆల్రెడీ ఒక మెట్టు ఎక్కేశారు అధ్యక్ష. నిజం చెప్తున్నాను, నేనేం పొగడట్లా, కాదంటారా? ఈ సెషన్ లేకపోతే మీరు ఏం చేస్తుండే వాళ్ళు చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెషన్ లేదు, లేదా ఈ సెషన్ జరుగుతున్నప్పుడు బాగా ప్రీషియస్గా ఇన్స్టాగ్రామ్, ఇంకా ప్రీషియస్గా స్నాప్చాట్, లేదంటే యూట్యూబ్, లేదంటే బయటికి వెళ్ళి చికెన్ మంచూరియా తినేసి క్రికెట్ ఆడుకొని IPL కల్లా నీట్గా టవల్ కట్టుకొని ఫ్యాన్ కింద కూర్చొని ప్రిడిక్షన్స్. మంచి వాళ్ళు అయితే స్పాటిఫైలో పాటలు పెట్టుకుని వాకింగ్ వెళ్తారు, అది చాలా తక్కువ. నేనైతే బుద్ధిగా పబ్జీ ఆడుకుంటాను సార్, పకోడీ తినేసి మారల్ మూవీస్ చూసుకుంటాను. సో ప్లీజ్ 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 డోంట్ థింక్ లైక్ ద కాంపిటీషన్ ఈస్ హెవీ, ఆ ఒక్క జాబ్ నాకే ఇస్తారా. ఓకే, ఇట్స్ ఓకే. ద కాంపిటీషన్ ఈస్ యాక్చువల్లీ డైల్యూటెడ్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ అన్గైడెడ్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ like randomly wandering somewhere. So second one is understand development technologies. Understand development technologies. డెవలప్మెంట్ టెక్నాలజీస్ ఏంటి మాస్టర్ అంటే, పొద్దున్న లేస్తే డెవలపర్స్ ఏం చేస్తుంటారు? వాళ్ళు కూడా మనలాగే ఇడ్లీ తింటారండి. ఓకే, డెవలపర్స్ స్పెషల్గా ఏమి మార్స్ నుంచి తెప్పించుకోరు వంటకాలు. వాళ్ళు మనలాగే పొద్దున్న లేచి ఇడ్లీ, దోశ, సాంబార్ అవే తింటూ ఉంటారు. బట్ వాట్ ఆర్ ద టూల్స్ దే డూ యూస్? ఇప్పుడు జావా డెవలపర్స్ అనుకోండి, పొద్దున్న లేస్తే వాళ్ళు వాడే టూల్స్ ఏంటి? ఎక్లిప్స్,
STS లాంటి టూల్స్ వాడుతుంటారు. పైథాన్ వాళ్ళు పైచాము, అనకొండ, వాడి తలకాయ అని చెప్పి టూల్స్ వాడుతుంటారు. మీరు అసలు ఏ టెక్నాలజీ మీద స్విచ్ అవుదాం అనుకుంటున్నారు అనేది ఆల్రెడీ స్టెప్ 1లో ఫిక్స్ అయిపోయి ఉంటారు. ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ అనుకోండి, VS కోడ్, జావా స్క్రిప్ట్ నేర్చుకొని ఫ్రంట్ ఎండ్ సైడ్ వెళ్తే VS కోడ్, విజువల్ స్టూడియో. పైథాన్ డెవలపర్స్ అయితే పైచామ్, ఇలా టూల్స్ వాడుతూ ఉంటారు. ఈ టూల్స్ అనేవి మనకి అట్లీస్ట్ తెలిసి ఉండాలి. సార్ స్పీక్ లిటిల్ బిట్ లౌడర్. అరుణ్, నేను అరుస్తున్నట్టున్నానే, నా పక్క రూమ్ వాడు ఎంతగా చూస్తున్నాడు నన్ను, వాడు IIT హైదరాబాద్లో వాడు, ఎందుకు వీడు ఇలా అరుస్తున్నాడు, క్షుద్రపూజలు ఏమైనా చేస్తున్నాడు ఏమని చెప్పి నాకు ఎంతగా చూస్తున్నాడు. గైస్, ఐ ఆడబుల్? విరూపాక్ష సినిమాలో లాగా చేతులు పైకి ఎత్తట్లేదు, కానీ సేమ్ ఇంచుమించుగా అలాగే చేస్తున్నాను నేను కూడా, అందుకే వీడియో ఆపేసాను. ఎస్, కొంచెం లిటిల్ బిట్ లౌడర్, చిల్. లిటిల్ లోనా? ఓకే, మాక్సిమం చాలా మందికి బాగానే ఉందండి. ఒకసారి క్విక్గా రీజాయిన్ అయింది. రైట్, థ్యాంక్స్ వినయ్, థ్యాంక్ యూ. ఓకే, ఇంకొంచెం పెద్దగా చెప్పాలా లోకేష్? సరే లోకేష్, నీకోసం. ఎస్ సార్, స్వీట్ వాయిస్. అబ్బా, డిన్నర్ క్యాన్సిల్. సో యూ నీడ్ టు బి కంఫర్టబుల్ విత్ ద ఐడీస్, రైట్? ఒక ఐడి అయితే కంఫర్టబుల్గా ఉండాలి. దట్ ఐడి బీట్ ఎక్లిప్స్, ఇఫ్ యూఆర్ ఏ జావా. సురేష్, క్విక్లీ రీజాయిన్ మ్యాన్. ఫ్రంట్ ఎండ్ అయితే విజువల్ స్టూడియో, పైథాన్ అయితే పైచామ్, కానీ ఎనీ వన్. తర్వాత వచ్చేసి డెవలపర్స్ మార్నింగ్ మార్నింగ్ పొద్దున్నే టీ తాగుతూ దే విల్ బి అటెండింగ్ ఏ మీటింగ్ కాల్, స్క్రమ్ కాల్ ఆర్ స్టాండప్ కాల్. విన్నారా మీ ఫ్రెండ్స్ డెవలపర్స్? బిల్డప్, అరే నాకు స్క్రమ్ కాల్ ఉంది, నేను తర్వాత చేస్తా. వాడు కాల్ ఉందో లేదో తెలియదుగా నిజంగానే స్క్రమ్ కాల్ ఉందని చెప్తాడు. ఆ స్టాండప్ కాల్లో ఉన్నా, నేను US క్లయింట్స్తో ఉన్నా అంటాడు. ఆ US క్లయింట్ మాకు ఒక్క చిచ్చుకి వెళ్ళింది, వెయిట్ చేయంటారు వాళ్ళు. వీడు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తాడు, అక్కడ US క్లయింట్ ఏమో ఆగు మాకు ఒక్క పార్టీకి వెళ్ళింది, క్లీన్ చేసి వస్తా అని చెప్తాడు. సో వాట్ ద హెల్ ఈస్ దిస్ స్క్రమ్ కాల్? స్క్రమ్ కాల్ అంటే ఏం లేదండి, నిన్నంతా నువ్వేం కింద మీద పడిపోయి సాధించావు అనేది నీ మేనేజర్కి కానీ నీ లీడ్కి కానీ సింపుల్గా యూ నీడ్ టు అప్డేట్ ఇన్ ఏ షార్ట్ కాల్, రైట్? వాళ్ళు ఏం చేస్తారంటే, సే యూ స్టార్ట్ ఫ్రమ్ మార్నింగ్ 10 AM to 7 PM. జనరల్గా ఇండియాలో ఎవరి టైంకి పని చేయరు, ఎందుకంటే ఎక్కువ పని చేస్తారు, అందుకే మనల్ని అందరూ సాఫ్ట్వేర్కి హబ్గా యూజ్ చేసుకున్నారు. సో మార్నింగ్ 10 AM నుంచి ఈవినింగ్ 7 PM వరకు యూ హ్యావ్ వర్క్డ్ ఆన్ మల్టిపుల్ APIs, మల్టిపుల్ డిజైన్ డిస్కషన్స్, మల్టిపుల్ టేబుల్స్, వీటన్నిటి మీద మనం పని చేస్తాం కదా. నువ్వేం చేసావు అనేది నీకు మాత్రమే తెలుసు. అది నీ మేనేజర్కి చెప్పలేదు అనుకోండి, రేపొద్దున March 31 చాలా మంది హైక్లు వచ్చే టైం, హైక్ కోర్స్ అవతలేస్తారు. సో ఎవ్రీ డే యుల్ బి డిస్కసింగ్ వాట్ యూ హ్యావ్ వర్క్డ్ ఎస్టర్డే. ఓకే, నువ్వేం పని చేసావు నిన్న, వాట్ యు ఆర్ గోయింగ్ టు వర్క్ ఆన్, ఈ రోజు ఏం చేస్తావు, డూ యూ హ్యావ్ ఎనీ బ్లాకర్స్, వీటన్నిటి గురించి తెలుసుకోవాలి. సపోర్ట్ వాళ్ళకి ఇవే ఉండవుగా. సపోర్ట్ వాళ్ళకి షిఫ్ట్ ఎక్కావా, ఎన్ని టికెట్లు పెండింగ్ ఉన్నాయి, ఆ టికెట్లో ఏమైనా L1 L2 హై ప్రయారిటీ ఉన్నాయా, క్లయింట్ మీద ఏమైనా తోసేయచ్చా, లేదా నిజంగా నేనే సాల్వ్ చేయాలా, అబ్బా ఈ షిఫ్ట్లో నాకే తగలాల ఈ టికెట్లు అని చెప్పి తిట్టుకోవడం, బాధపడడంతోనే శేష జీవితం గడిచిపోద్ది. కానీ డెవలపర్ ఏం చేస్తాడంటే, వాడు పొద్దున్నే 10ంటికి లేచి, హే మేనేజర్, ఐ వర్క్ ఎస్టర్డే సో ఆన్ దిస్ టాస్క్, ఈ రోజు అయితే నేను దీని మీద పని చేస్తాను. డూ యూ హ్యావ్ ఎనీ బ్లాకర్స్, నేను ఈ పని చేస్తుంటే నాకు పిల్లి ఎదురు వచ్చింది, ఈ బ్లాకర్ని ఎలా రిజాల్వ్ చేయాలి, వీటన్నిటి గురించి దే విల్ బి డిస్కసింగ్ ఆన్ ఏ క్విక్ కాల్. 10 to 10:15, 10 to 10:20. Okay, they'll be having these quick calls, right? Now ఈ కాల్స్ అయిపోయేది ఆల్మోస్ట్ మార్నింగ్, చాలా మందికి మార్నింగ్, US క్లయింట్స్ అయితే నైట్ టైం అవుతుంది. ఈ కాల్స్ గురించి రేపొద్దున మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీకు స్క్రమ్ కాల్స్ ఉంటాయంటే, స్క్రమ్మా అంటే ఏంటి అన్నారు అనుకోండి, మోయే మోయే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తూ ఉంటుంది, యూ మే గో నవ్ అంటాడు. సో డెవలపర్స్ ఏం చేస్తుంటారు, ఎలాంటి మీటింగ్స్ ఉంటాయి, ఎలాంటి టూల్స్ వాడుతుంటారు అనేది కూడా మనం తెలుసుకొని పక్కా ప్లాన్తో వెళ్ళాలి మైక్, లేదంటే బిస్కెట్ అయిపోతాయి ఆఫర్స్. ఆఫ్టర్ దట్ రాసిన కోడ్ అంతా పుష్ చేయడానికి డెవలపర్స్ దే విల్ బి యూజింగ్ లైక్ గిట్ హబ్, బిట్ బకెట్. ఫ్రెషర్స్కి అంత అవసరం లేదు, ఫ్రెషర్స్కి ఎందుకు రాకేష్? సో గిట్ హబ్, జీరా అనేది ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్. ఈ టూల్స్ గురించి ఇది అంతా కూడా సపోర్ట్లో ఆల్రెడీ వర్క్ చేస్తూ దోస్ హూ హ్యావ్ ఎక్స్పీరియన్స్, దోస్ హూ ఆర్ క్యారింగ్ సమ్ ఎక్స్పీరియన్స్ అండర్ దేర్ బెల్ట్. సార్ నేను బెల్ట్ పెట్టుకోనంటే మీ పాకెట్స్లో, దోస్ హూ ఆర్ క్యారింగ్ సమ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళ కోసం చెప్తున్నా. మీకు మీ సర్వీస్ రోల్స్లో ఇలాంటి డిస్కషన్స్ ఉండవు. గిట్లు, గిట్హబ్లు, జీరాలు, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్స్, స్టాండప్ కాల్స్, ఐడిఈస్, వీటితో మీకు అవసరం ఉండదు. మీకల్లా ఎడం చేతిలో గూగుల్ డాక్, కుడి చేతిలో SLA బకెట్, స్టాప్ వాచ్, వీటితోనే అండ్ ఎక్సెల్ షీట్ మీద షార్ట్ కట్ ట్రిక్స్తోనే లైఫ్ వెళ్తూ ఉంటుంది. వీ షుడ్ బ్రేక్ దట్. బ్రేక్ అవడానికి ప్రిపరేషన్ స్ట్రాటజీస్ మళ్ళీ మాట్లాడతాం. గిట్లో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గిట్ అంటే ఏంటి మాస్టారు అంటే, మనకు ఒక టాస్క్ ఇచ్చారు. టాస్క్ అంటే మన ఇన్స్టాగ్రామ్లోనే మార్క్ మామ హీ వాంట్ ఇంప్లిమెంట్ వన్ మోర్ ఫీచర్, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తే వాట్సాప్లోకి వెళ్ళిపోవాలి, వచ్చేసింది వెరీ సూన్ నాకు తెలిసి. ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తే వాట్సాప్లోకి మెసేజ్ వెళ్ళిపోవాలి. ఇది ఒక ఫీచర్ మార్క్ మామ కావాలి.
కావాలంటే చిటికలేస్తే వస్తుందా? రాదుగా. కోడ్ రాయాలి. సో ఈ కోడ్ మొత్తం ఉపేంద్ర ఒక్కటి రాసేయగలడా? కెన్ హీ రైట్ ద ఎంటైర్ కోడ్? నో. సో హీ నీడెడ్ టీమ్. ఓకే, మిస్టర్ ఏ, మిస్టర్ బి, మిస్టర్ సి, మిస్టర్ డి, నలుగురు కలిపి కోడ్ రాస్తుంటారు. ఈ నలుగురు కోడ్ని షుడ్ సమ్వేర్ మెర్జ్ ఎట్ వన్ ప్లేస్. ఆ ఒక ప్లేసే గిట్ సార్. గిట్ అనేది ఏంటంటే ఇట్స్ ఏ రెపాజిటరీ ఆర్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ వేర్ యూ విల్ మెయింటైన్ ద ట్రాక్. ఒక్కొక్క డెవలపర్ రాసే కోడ్ మొత్తాన్ని కూడా ఇట్ విల్ మెర్జ్ టుగెదర్ ఇంటూ ఏ కామన్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అండ్ ఇట్ విల్ బి పుష్ టు ద క్లౌడ్. వీ కాల్ దట్ యాజ్ గిట్ హబ్. ఓకే, ఈ గిట్ హబ్ లో ఉన్న కోడ్ అనేది ఇట్ విల్ బి డిప్లాయిడ్ ఇంటూ డెవ్ సర్వర్స్, ప్రొడక్షన్ సర్వర్స్, క్యూఏ సర్వర్స్, ఆల్ సర్వర్స్ ఇట్ విల్ గో. సో మనకి గిట్ ఎలా వాడాలి, గిట్ హబ్ ఎలా వాడాలి అనేది విల్ కండక్ట్ దీస్ కైండ్ ఆఫ్ సెషన్స్. డోంట్ వరీ గైస్. ఇప్పుడు ఇదేంటంటే దిస్ సెషన్ విల్ బి లైక్ అన్ ఇంట్రో సెషన్ బేస్డ్ ఆన్ ద ఇంట్రెస్ట్, బేస్డ్ ఆన్ ద సెషన్ ఫీడ్బ్యాక్. అంటే మీరు ఎంతసేపు ఇక్కడ ప్రశాంతంగా కూర్చొని హౌ మచ్ యూఆర్ ఎంజాయింగ్ అనే దాన్ని బట్టి టీమ్ నెక్స్ట్ సెషన్ షెడ్యూల్ చేయాలా లేదా అనేది దట్ విల్ బి డిస్కస్. గైస్, ఈస్ ద సెషన్ ఇంటరాక్టివ్? ఆర్ యూ ఫీలింగ్ బోర్డ్, ఫీలింగ్ స్లీపీ? రైట్. సో ఇప్పుడు మొత్తానికి మార్క్ మావ చెప్పిన కోడ్ అంతా కూడా తీసుకెళ్లి హ్యాపీగా కోడ్ అంతా ఒక చోట ఇంటిగ్రేట్ చేయడానికి వాడుకునే గిట్ హబ్ జీరా. దీని గురించి మనం సపరేట్ గా మళ్ళీ 1 hour సెషన్స్ ప్లాన్ చేద్దాము. ఈ జీరా అనేది ఏంటంటే మన చిత్రగుప్తుడి దగ్గర ఉన్న క్యా బోల్తే ఉస్కో, ఆ పుస్తకం పేరేంటి సార్? మన పాపాలన్నీ క్యారీ చేసే బుక్. ఎవరికి తెలియదు? ఆ పురాణాల్లో వీక్ మీరు కూడా. పాపాల చిట్టా ఉండే బుక్ ఏంటండి చిత్రగుప్తుడి చేతిలో? పాపాల చిట్టానా? ఓకే. సో ఆ బుక్ లాగా ఈ జీరా అనే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్లో వాట్ ఆర్ ద టాస్క్ ఈజ్ అసైన్ టు అస్, మనం ఏ టాస్క్ మీద వర్క్ చేస్తున్నాము, భవిష్యవాణి ఏ టాస్క్ లో స్లామ్ బుక్. దట్స్ సో గుడ్ శశి. ఓకే, మన ప్రాజెక్ట్స్ ఇప్పుడు మనం పొద్దున్న లేస్తే సాఫ్ట్వేర్ కంపెనీలో 1,00,000 జీతం తీసుకుంటాం. 10-15 టాస్క్లు ఇస్తాడు నెలకి పని చేయమని. ఏ టాస్క్ మీద పని చేస్తున్నావు, ఏ టాస్క్లు పెండింగ్ లో ఉన్నాయి, నువ్వు ఒక కోడ్ రాస్తే 100 బగ్లు వస్తాయి చూసారా, ఆ గుప్తవాణి. వీటన్నిటికి సంబంధించిన డేటా మొత్తం కూడా ఈ జీరా టూల్లో ఉంటుంది. ఓకే, దట్స్ వెరీ ఇంపార్టెంట్. జీరా ఏడిఓ అంటారు, ఎజూర్ డెవాప్స్ టూల్స్ ఉంటాయి, ట్రెల్లో ఉంది. దెర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్స్. వీ నీడ్ టు గెట్ ఐ గుడ్ ఐడియా ఆన్ దిస్. తర్వాత you need to understand the software development methodologies. Software development methodologies ఏంటి మాస్టర్? సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మెథడాలజీస్ ఏంటి? ఎవరైనా విన్నారా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మెథడాలజీస్? అరే మాది ఎజైల్ డెవలప్మెంట్, మాది వాటర్ ఫాల్ డెవలప్మెంట్ అని చెప్పి మీ ఫ్రెండ్స్ దూరంగా టీ తాగుతున్నప్పుడు మాట్లాడుతూ ఉంటారు. మీరు మీ ఇంటర్వ్యూస్కి వెళ్ళినా కూడా ఫస్ట్ వాడు అడిగేది మీరు ఏ డెవలప్మెంట్ మెథడాలజీ వాడుతున్నారు. మేము గూగుల్ డాక్ చూసి కాపీ పేస్ట్ చేసే డెవలప్మెంట్ మెథడాలజీ వాడుతున్నాం సార్ అని చెప్పలేంగా. ఒక పీడిఎఫ్లోంచి కాపీ చేసి ఇంకో పీడిఎఫ్లో పేస్ట్ చేసే మెథడాలజీకి పేరు పెట్టలేదు సార్, పెట్టగానే మీకే చెప్తాము. సో మీరు మీ ప్రాజెక్ట్ కొంతమంది చదువుకుంటారు ఎస్డిఎల్సి, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ వి వాటర్ ఫాల్, ఎజైల్, డిఫరెంట్ మెథడాలజీస్ ఉన్నాయి. ఏంటి సార్ ఈ మెథడాలజీస్ అంటే, ఇందాకే మార్క్ మావా వెన్ హీ వాంట్ టు బిల్డ్ సే ఫర్ ఎగ్జాంపుల్ స్నాప్చాట్ ఉంది. ఈ మధ్య ప్రపంచం అంతా దేని చుట్టే పరిగెడుతుంది. ఎంతమంది ఉన్నారు యాక్టివ్గా స్నాప్చాట్లో? స్ట్రీక్ కోసం స్ట్రీక్ కొనుక్కొని మరి మెయింటైన్ చేసేవాళ్ళు. సునీల్, ఓకే, యాడ్ మీ మ్యాన్. సునీల్ నన్ను కూడా యాడ్ చేసుకోవాలి, స్టోరీస్ చూస్తా. ఇట్స్ మీ, ఇట్స్ మీ. ఓకే, ఏదైనా ఫేమస్ వర్డ్? ఇట్స్ మీ. ఐ నెవర్ యూజ్ స్నాప్చాట్. ఓకే, స్టిల్ ఈ ప్రపంచం యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే, ఈ స్నాప్చాట్లో ఉండే ఒక మూడు ఫీచర్స్ చెప్పండి సార్ నాకు. జస్ట్ టెల్ మీ 3 ఫీచర్స్. అమ్మాయిలు బాగా వాడతారని టాక్ బయట. ఫిల్టర్స్, స్టోరీస్, ఈ ఏ ఏంటండి? ఏ చాటా? ఓకే. సరే, స్నాప్చాట్లో ఫిల్టర్స్ ఉంటాయి, స్టోరీస్ ఉంటాయి, ఏ ఉంటుంది. ఇప్పుడు సీక్రెట్ చాటా? ఓకే, సీక్రెట్ చాట్. ఇప్పుడు ఈ స్నాప్చాట్ బిల్డ్ చేద్దామని మీకు కూడా ఐడియా వచ్చింది. స్నాప్చాట్ లాంటి ఒక రైవలరీ యాప్. ఎందుకు స్నాప్చాట్ మోనోపోలీ మార్కెట్లో, మనం కూడా ఒకసారి ఇలాంటి ఒక కాంపిటేటివ్ యాప్ బిల్డ్ చేద్దాం అనుకున్నాం. స్నాప్చాట్కి అగేన్స్ట్గా నేను కూడా ఇంకొక చాట్ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నా. ఆ చాట్కి మంచి పేరు సజెస్ట్ చేయండి సార్. స్నాప్చాట్కి నేను ఒక కాంపిటేటర్ని బిల్డ్ చేద్దాం అనుకుంటున్నా. సరే, నేను చిట్ చాట్ అని చెప్పి ఒక యాప్ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నా, విచ్ ఈస్ ఈక్వలెంట్ టు క్లోన్ టు స్నాప్చాట్. ఈ చిట్ చాట్లో కూడా నాకు ఫిల్టర్స్ కావాలి, స్టోరీస్ కావాలి, ఏఐ కావాలి, ఆ సీక్రెట్ గర్ల్ ఫ్రెండ్ కావాలి,
ఓకే, రోజు పొద్దున్న లేచి తిన్నావారా ఏం డూయింగ్ రా అని చెప్పి అడగాలి, అలాగ మనల్ని ఎవరు అడగరు కాబట్టి. హ్మ్? ఇలా ఒక యాప్ బిల్డ్ చేద్దాం అనుకున్నప్పుడు నాకు ఇక్కడ 4 ఫీచర్స్ ఉన్నాయి సార్. ఈ 4 ఫీచర్స్ డెవలప్ చేయాలంటే ఒకప్పుడు ఏం చేసేవాళ్ళంటే, ఫీచర్స్ డెవలప్ చేయాలంటే జస్ట్ లైక్ దట్, ఓకే ఫీచర్ డెవలప్ చేయాలని పొద్దున్నే సిస్టమ్ ఓపెన్ చేసి కోడింగ్ స్టార్ట్ చేస్తామా? డూ వి థింక్ సో? రియల్ టైంలో ఒక యాప్ కానీ, ఒక ప్రొడక్ట్ కానీ, ఒక సర్వీస్ కానీ బిల్డ్ చేయాలంటే, చేయాలి అనగానే లేచి చొక్కా ప్యాంట్ వేసుకొని తలదూకొని కోడ్ రాసుకుంటామా? విల్ డూ లాట్ ఆఫ్ డాక్యుమెంటేషన్, రైట్? డాక్యుమెంటేషన్. ఈ ఫీచర్ ఎగ్జాక్ట్గా ఏం చేయాలి, ఏం నొక్కితే ఏం అవ్వాలి, ఫిల్టర్ నొక్కితే ఆధార్ కార్డులో ఫోటో కాస్త తెల్లగా మెరిసిపోవాలి, తెల్లగా ఉన్నోడైతే గాల్లో కలిసిపోవాలి, నల్లగా ఉన్నోడైతే అట్లీస్ట్ మొహం కనిపించాలి. ఏదైనా ఆధార్ ఫోటోకి క్వైట్ ఆపోజిట్ ఉండాలి. ఒకసారి స్నాప్చాట్లో ఫోటో, ఆధార్ కార్డులో ఫోటో రెండు పక్క పక్కన పెట్టుకుంటే జీవితంలో అంతకంటే పెద్ద డిప్రెషన్ ఏ ఉండదు, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యుల్ బి డూయింగ్ లాట్ ఆఫ్ డాక్యుమెంటేషన్. ఫీచర్ ఏంటి, నొక్కితే ఏం చేయాలి, నొక్కపోతే ఏం చేయాలి, వాడితే ఏం చేయాలి, వాడకపోతే ఏం చేయాలని చెప్పి వీ విల్ డూ లాట్ ఆఫ్ రిక్వైర్మెంట్ అనాలిసిస్. ఓకే, రిక్వైర్మెంట్ అనాలిసిస్. రిక్వైర్మెంట్స్ అన్ని ప్రాపర్గా అర్థమైన తర్వాత విల్ స్టార్ట్ డూయింగ్ ద డెవలప్మెంట్. ఒక 4 డెవలపర్స్ని తీసుకొస్తాము, ఒక్కొక్కడికి 3.3 ప్యాకేజ్ ఇస్తాము, కూర్చోబెట్టి డెవలప్ చేస్తాము. ఆబ్వియస్లీ ఫ్రెషర్స్ డెవలప్ చేశారు కాబట్టి ఒక లైన్ కోడ్ రాస్తే 30 బూతులు వస్తాయి ఒకప్పుడు, ఇప్పుడు మీరు బాగానే రాస్తున్నారు. సో డెవలప్మెంట్ తర్వాత ఏం చేయాలి, నిజంగా మన ఫిల్టర్స్ అన్ని కరెక్ట్గా పనిచేస్తున్నాయి లేదా మార్కెట్లోకి వెళ్ళి మోయ అవుతామని చెప్పి టెస్టింగ్ టీమ్ని తీసుకొచ్చి టెస్ట్ చేస్తాం. టెస్టింగ్ అంతా ప్రాపర్గా అయ్యాక దెన్ ప్రొడక్షన్లోకి పంపించి అక్కడ సపోర్ట్ ఇస్తాం, అంటే లైవ్ యూజర్స్కి ఇచ్చి ప్రొడక్షన్ సపోర్ట్ మెయింటైన్ చేస్తాం, రైట్? ఇంతే కదా సార్ ఫీచర్స్ ఉండేది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్టింగ్, యూనిట్ టెస్టింగ్, స్మోక్ టెస్టింగ్, రిగ్రెషన్ టెస్టింగ్, లోడ్ టెస్టింగ్, ఫంక్షనల్ టెస్టింగ్, బాద్ మే బాత్ కరేంగే సార్. అయితే ఇక్కడ ఫస్ట్ రిక్వైర్మెంట్ అనాలిసిస్, దీని తర్వాత డెవలప్మెంట్, దీని తర్వాత టెస్టింగ్, దీని తర్వాత ప్రొడక్షన్. ఇంతే కదా సార్ లైన్లో జరిగేది? ఎస్ ఆర్ నో? స్టెప్ బై స్టెప్ దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్, రైట్? అయితే ఇప్పుడు రిక్వైర్మెంట్ అనాలిసిస్ మనకు 4 రోజులు పట్టింది అనుకోండి, ఈ 1 మంత్ డెవలపర్స్ ఏం చేస్తారు, లూడో ఆడుకుంటూ కూర్చుంటారు. ఈ టెస్టింగ్ టీం వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, చదరంగం ఆడుకుంటారు, చెస్. ప్రొడక్షన్ సపోర్ట్ వాళ్ళు ఏం చేస్తుంటారు, హౌ టు కాపీ పేస్ట్ ఆర్ హౌ టు బికమ్ ప్రో ఇన్ ఎక్సెల్ షీట్స్ అని చెప్పి వీడియోస్ చూస్తూ ఉంటారు. అంటే డెవలపర్కి ఇచ్చే జీతం వేస్ట్, టెస్టర్కి ఇచ్చే జీతం వేస్ట్, ప్రొడక్షన్ సపోర్ట్కి ఇచ్చే జీతం వేస్ట్. సరే, ఒక నెల తర్వాత 4 ఫీచర్లు వచ్చినాయి, డెవలపర్స్ లూడో ఆపేసి సీరియస్గా డెవలప్మెంట్ చేస్తూ ఉంటే టెస్టింగ్ వాళ్ళు ఇంకా చెస్ ఆడుకుంటూ ఉంటారు, చెస్ బోర్ కొట్టిందని క్యారమ్స్కి వెళ్తూ ఉంటారు. ఈ 4 డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత టెస్టింగ్కి వస్తాయి. వీడు ఒక నెల టైం తీసుకున్నాడు, వీడు ఒక 2 నెలలు టైం తీసుకున్నాడు, ఈ 3 నెలలు టెస్టింగ్ టీం ఖాళీ. వీడు 1 నెల టెస్టింగ్ టైం తీసుకుంటే ఈ 4 నెలలు ప్రొడక్షన్ సపోర్ట్ టీం ఖాళీ. గైస్, డూ యూ ట్రై టు అండర్స్టాండ్? జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ గైస్. వాటర్ ఫాల్ మెథడాలజీలో ఎవ్రీథింగ్ టేక్స్ స్టెప్ బై స్టెప్, రైట్? ఈ స్టెప్ బై స్టెప్ వెళ్ళడం వల్ల ఏమవుతుంది, రిసోర్స్ అండర్ యూటిలైజేషన్ ఎక్కువైపోతుంది. డూ యూ అగ్రీ విత్ మీ? రిక్వైర్మెంట్ అనాలిసిస్ ఫేజ్లో డెవలపర్ కావాలి, టెస్టింగ్ టీం కావాలి, ప్రొడక్షన్ టీం కావాలి. డెవలపర్ సీరియస్గా జుట్టు పీక్కునే టైంలో టెస్టింగ్ టీం వాళ్ళు కూర్చొని కమాన్ లూడో ఆడుకుందాం, చెస్ ఆడుకుందాం అని చెప్పి తిరుగుతూ ఉంటారు. ప్రొడక్షన్ సపోర్ట్ కావాలి. అంతా చేసే బదులు లెట్స్ నాట్ కీప్ 4 స్టోరీస్, అంటే 4 ఫీచర్స్ ఒకేసారి ఎందుకు చేయడం? రేపు పొద్దున ఏప్రిల్లో మనం ఫిల్టర్స్ చేద్దాం, మేలో స్టోరీస్ బిల్డ్ చేద్దాం, జూన్లో ఆ ఏ గర్ల్ ఫ్రెండ్ బిల్డ్ చేద్దాం, జూలైలో కొత్త ఫీచర్ని తీసుకుందాం. రేదర్ 4 ఒకేసారి తీసుకుంటే దెర్ ఈస్ లాట్ ఆఫ్ రిసోర్స్ అండర్ యూటిలైజేషన్. అందుకని చెప్పి పీపుల్ కేమ్ అప్ విత్ దిస్ అజైల్ మెథడాలజీ. బిలీవ్ మీ, నెక్స్ట్ 5 years నో బడీ విల్ బి యూజింగ్ వాటర్ ఫాల్. ఇప్పటికీ ఎవరు వాడట్లా. ఈవెన్ టీసీఎస్ కూడా 80% ఆఫ్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఎజైల్ మెథడాలజీకి వచ్చినాయి. ఈ ఎజైల్ మెథడాలజీ ఏం లేదండి, డెవలపర్ ఖాళీగా ఉండకూడదు, టెస్టర్ ఖాళీగా ఉండకూడదు, సపోర్ట్ టీం ఖాళీగా ఉండకూడదు, ప్రతి ఒక్కరిని తీసుకెళ్ళాలని చెప్పి ఆ మోటోతో మొదలుపెట్టిన డెవలప్మెంట్ మెథడాలజీ ఎజైల్ మెథడాలజీ. ఈ ఎజైల్ మెథడాలజీలో ఏంటంటే వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ స్ప్రింట్. స్ప్రింట్ అంటే ఒక డెవలప్మెంట్ సైకిల్ మనం స్ప్రింట్ అంటాం. మామూలుగా స్ప్రింట్ అంటే పరిగెత్తడం. ఈ స్ప్రింట్లో ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఫీచర్ని డెవలపర్ బిల్డ్ చేసి టెస్టింగ్ టీంకి ఇచ్చేస్తాడు కదా, అప్పుడు డెవలప్మెంట్ టీం ఖాళీ ఉండదు, వీడు సెకండ్ దాని మీద వర్క్ చేస్తూ ఉంటాడు. సెకండ్ ఫీచర్ మీద డెవలపర్ పనిచేస్తున్నప్పుడు ఫస్ట్ ఫీచర్ మీద టెస్టింగ్ టీం వర్క్ చేస్తూ ఉంటుంది. మీన్ వైల్ ఇది కంప్లీట్ అయ్యి కిందకు వచ్చే లోపు డెవలపర్ ఎప్పుడైతే థర్డ్ దానికి వెళ్తాడో టెస్టింగ్ టీం ఏం చేస్తూ ఉంటుంది చెప్పండి సార్? డెవలపర్ సీరియస్గా థర్డ్ ఫీచర్ ఉంది చూసారు, దాని మీద పనిచేస్తూ ఉన్నప్పుడు టెస్టింగ్ టీం ఏం చేస్తుంది, సెకండ్ ఫీచర్ని టెస్ట్ చేసుకుంటుంది. ఇంతకు ముందు లాస్ట్ మంత్ నేను డెవలప్ చేసిన దాన్ని నువ్వు టెస్ట్ చేయరా అంటుంది.
ద మూమెంట్ హీ మూవ్స్ టు ద ఫోర్త్ ఫీచర్, వీడు ఫోర్త్ ఫీచర్ డెవలప్మెంట్కి వెళ్ళే లోపు వీడు థర్డ్ ఫీచర్ టెస్టింగ్లోకి వెళ్ళిపోతాడు. ఇన్ దిస్ వే మీన్ వైల్ ప్రొడక్షన్ సపోర్ట్ వాళ్ళు ఏం చేస్తారు, ఆల్రెడీ ఫస్ట్ ఫీచర్ పూర్తిగా సపోర్ట్ టెస్ట్ అయిపోయింది కదా, ఇది ప్రొడక్షన్లోకి వెళ్ళిపోతుంది. అంటే అన్ని రెడీ చేసి ప్లేట్ తీసుకొచ్చినట్టు కాకుండా పేపర్ మీద ఒక్కొక్క ఐటమ్ వేసుకుంటారు. మనకి రెండు మెథడాలజీస్ ఉన్నాయండి. వాటర్ ఫాల్ మెథడాలజీలో ఏంటంటే మొత్తం రెడీ అయినాక మార్కెట్లోకి ప్లేట్లో లడ్డూలు, స్వీట్లు, హాట్లు మొత్తం వస్తాయి. అజైల్ ఏంటంటే ఫస్ట్ ఒకడు వస్తాడు, స్వీట్ ఇస్తాడు, నువ్వు అది తింటా ఉండు, నేను వేరేది తీసుకొస్తా అంటాడు, వెళ్ళి రెండో ఐటమ్ తెస్తాడు, నువ్వు ఇది కూడా తింటూ ఉండు, నీ మూడోది తెస్తా అంటాడు. విచ్ వన్ డూ యూ ఫీల్ బెటర్, ఫస్ట్ వన్ ఆర్ సెకండ్ వన్? అన్ని తెచ్చి ప్లేట్ మన మొహాన్ని వేసడం బెస్టా, ఒక్కొక్క ఐటమ్ మెల్లగా యాడ్ చేసుకుంటూ వెళ్ళడం బెటరా? ఇది వాటర్ ఫాల్ హై, ఇది అజైల్ మెథడాలజీ హై. సో యూ జస్ట్ ట్రై టు ఎనలైజ్ వాట్ ఈస్ వాటర్ ఫాల్, వాట్ ఈస్ అజైల్, మీ కంపెనీలో మీ ప్రాజెక్ట్స్లో ఏం జరుగుతున్నాయి అనేది తెలుసుకోండి. ఇంటర్వ్యూలో ఖచ్చితంగా మీరు డెవరోల్కి వెళ్తే మీ సాఫ్ట్వేర్ మెథడాలజీ ఏం వాడారు, అజైల్ అయితే మీ స్ప్రింట్ ఎన్ని రోజులు. దోశ గుడ్ ఎగ్జాంపుల్ దోశ. మనం ఒకటి తింటా ఉంటే అమ్మ వేస్తూ ఉంటారు, మా అమ్మ అయితే నన్ను చూస్తూ ఉంటుంది, బకాసుడు బామ్మర్దిలా తింటానే ఉన్నాం ఆపరా బాబు అని. ఓకే, మినిమం 6 తినంది నేను ఆ ప్లేట్ పక్కన పెట్టి తినవలేండి, మరి పెద్దవి కాదు. ఓకే, సో యూ నీడ్ టు అండర్స్టాండ్ ది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మెథడాలజీస్. దీని గురించి కూడా డీటెయిల్డ్గా వెళ్దాము. ఫోర్త్ వన్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ అండ్ వెరీ ఇంపార్టెంట్, బిల్డ్ ప్రాజెక్ట్స్. మీకు టెక్నాలజీ వచ్చు, స్టెప్ 1లో నేర్చుకున్నారు అంటే నేర్చేసుకున్నారని అనుకుంటున్నాను. యూ నో లాంగ్వేజ్, యూ నో ఫ్రేమ్వర్క్, అండ్ యూ స్టార్టెడ్ అండర్స్టాండింగ్ ద ఐడిఈస్, గిట్ హబ్ ఇవన్నీ నేర్చుకున్నారు, మెథడాలజీస్ తెలుసుకున్నారు. ఎంత తెలుసుకున్నా కూడా హ్యాండ్స్ ఆన్ లేకపోతే వచ్చే కాన్ఫిడెన్స్ అనేది ఫిల్ అవ్వదండి ఎక్కడ. ఓకే, హ్యాండ్స్ ఆన్ లేకుండా వచ్చే కాన్ఫిడెన్స్ అనే ఆ స్ప్రింట్ అనేది చాలా ఇప్పుడు మా ప్రీవియస్ కంపెనీలో 30 days, ఇప్పుడు నా జావా బ్యాచ్లో స్టూడెంట్స్ అందరూ చెప్తున్నారు 10 days స్ప్రింట్, 15 days స్ప్రింట్. హైయెస్ట్ నేను ఒక స్ప్రింట్ చూసా. నాకు స్టూడెంట్ ఉంది అమ్మాయి యూకే, తను ఏం చెప్పింది తెలుసా, సార్ మాకు 1 day స్ప్రింట్ అంట. అంటే వాళ్ళు పొద్దున్న డే స్టార్ట్ అయ్యి ఈవినింగ్ లో స్ప్రింట్ అయిపోద్దండి వాళ్ళకి. దే విల్ టేక్ వెరీ లిటిల్ ఫీచర్స్, చాలా చిన్న చిన్న ఫీచర్స్ తీసుకుంటారు. ఓకే, బట్ మోస్ట్లీ స్ప్రింట్ అనేది 15 to 30 days. నేను ఎక్కువసేపు చూసింది 2 weeks స్ప్రింట్స్ చాలా ఫేమస్. స్ప్రింట్ అంటే ఇప్పుడు ఒక ఫీచర్ డెవలప్ చేసుకోవడానికి వాళ్ళు తీసుకునే టైం, ఇది జనరల్గా 2 weeks. ఓకే, ఎక్కువ శాతం 15 చూశాను. ఐ వర్క్డ్ ఇన్ 30 days స్ప్రింట్ బికాస్ మోస్ట్లీ నేను హ్యాండ్స్ ఆన్లో చూసింది అయితే 30 days 15 days స్ప్రింట్స్ అనండి. ఓకే, అది మన ఇష్టం, మనం ఫీచర్ సైజ్ తగ్గించుకోవచ్చు, ప్లేట్ సైజ్ తగ్గించుకొని చిన్న మీల్ తిన్నట్టు. తర్వాత బిల్డ్ ప్రాజెక్ట్స్. మనం ఎన్ని థియరిటికల్గా నేర్చుకున్నా కూడా ఇఫ్ యూ బిల్డ్ సమ్ బేసిక్ క్యాలిక్యులేటర్ అప్లికేషన్, యూ మైట్ బి ప్రో ఎట్ థియరీ. జావాలో ఏమడిగినా చెప్పేస్తా, కలెక్షన్స్ అడుగు, ఎరే లిస్ట్ అడుగు, లింక్ లిస్ట్, సెట్లు, మ్యాప్లు, కుచ్బీ పూచో నేను చెప్పేస్తా. కానీ మీకు తెలిసిన థియరీని హ్యాండ్స్ ఆన్ ఇంప్లిమెంట్ చేస్తే బిలీవ్ మీ, ఒక క్యాలిక్యులేటర్ అప్లికేషన్ బిల్డ్ చేయాల్సిన కూడా మీకు వచ్చే సాటిస్ఫాక్షన్ జావాలో మీరు మొత్తం థియరీ చెప్పినా కూడా రాదు. ఏమంటారు? మీరు థియరీ మొత్తం స్టార్టింగ్ డేటా టైప్స్ నుంచి మల్టీ థ్రెడ్డింగ్ వరకు మడతేసిన ఆ వచ్చే కాన్ఫిడెన్స్ కంటే ఒక సింపుల్ క్యాలిక్యులేటర్ అప్లికేషన్ ఇంటరాక్టివ్గా బిల్డ్ చేస్తే వచ్చే కాన్ఫిడెన్స్ని రిప్లేస్ చేసేస్తుంది. అండ్ ఇలా హ్యాండ్స్ ఆన్ బిల్డ్ చేసి వెళ్తే ఇంటర్వ్యూస్కి మీకు వచ్చే కాన్ఫిడెన్స్ కానీ మీరు చెప్పే విధానం కానీ చాలా మారుతుందండి. థియరిటికల్గా విన్నప్పుడు చాలా బాగుంటాయి, కానీ హ్యాండ్స్ ఆన్లో చేసేటప్పుడు మీకు ఎన్ని ఇష్యూస్ వస్తాయో. ఎందుకు రియల్ టైమ్ ట్రైనర్స్కి అంత డిమాండ్ అంటే, రియల్ టైమ్ ట్రైనర్స్ దే విల్ సీ లాట్ ఆఫ్ హికప్స్, కాంప్లెక్సిటీస్, డేటా చెక్స్, డేటా ఇంటిగ్రేషన్, డేటా వ్యాలిడిటీ, ఇవన్నీ కూడా చాలా 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 ఇంపార్టెంట్. నిజం చెప్తున్నా, ఒక చిన్న కామర్స్ అప్లికేషన్ లేదా ఒక చిన్న పోర్ట్ఫోలియో అప్లికేషన్ ఏదో ఒకటి బిల్డ్ చేయండి. లేదంటే నేనేం చేశానో చెప్తా పర్సనల్గా. వెన్ ఐ వాజ్ వర్కింగ్ విత్ TCS, వెన్ ఐ వాజ్ ఇన్ సపోర్ట్ టీమ్, ఐ యూస్ టు సిట్ విత్ డెవ్ టీమ్ నిజంగా ఏం చేస్తున్నారని వాళ్ళతో కూర్చునేవాడిని. ఒక్కోసారి బలవంతంగా భయ్యా మీరు APIs రాయద్దు, మీరు వెళ్ళి 10th floorలోకి వెళ్ళి టీ తాగిరండి, మీరు వచ్చేలోపు నేను రాసేస్తా కోడ్, నాకు నైట్ షిఫ్ట్, నేను కానీ డే టైం వస్తాను, మీతో పాటు కూర్చుంటాను, ఐ విల్ బీ కోడింగ్, జస్ట్ మీరు కోడ్ రివ్యూ చేయండి, కోడ్ని డిప్లాయ్ చేసేటప్పుడు నాకు చెప్పండి నేను ఏమైనా మిస్టేక్స్ చేశాను అని. అలాంటి ఆపర్చునిటీ కొందరు ఇస్తారు, కొందరు ఇవ్వరు. లేదు, దానికి ఈక్వల్ అంటే ఇప్పుడు మీకు ఉంది సార్, జొమాటో ఉంది, అది జొమాటో నేను నా లోకల్ సిస్టంలో రెప్లికేట్ చేస్తానంటే మిమ్మల్ని ఎవరైనా ఆపుతారా? లేదు, మీ ఫ్లిప్కార్ట్ అంటే చాలా ఇష్టం, యూ వాంట్ టు బిల్డ్ 1 more ఫ్లిప్కార్ట్, కెన్ ఎనీబడి స్టాప్ యూ బిల్డింగ్ ఇన్ యువర్ లోకల్ సిస్టమ్? ఒక అప్లికేషన్ బిల్డ్ చేయాలంటే యూనిటీ హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్రంట్ ఎండ్ నాలెడ్జ్, బ్యాక్ ఎండ్ నాలెడ్జ్, డేటాబేస్, సమ్ డిజైన్ ప్రిన్సిపల్స్, కాంప్లెక్సిటీస్. యూ విల్ లెర్న్ ఎ లాట్ వెన్ యూ గెట్ యువర్ హ్యాండ్స్ డర్టీ.
So that's why I'm suggesting you build projects, build projects. The more number of projects you build, the more confidence you will get it. ఎంత థియరిటికల్ నాలెడ్జ్ ఉన్నా కూడా హ్యాండ్స్ ఆన్ నాలెడ్జ్ బిల్డ్ అవ్వాలంటే you start coding. You will get lot of errors, you will get lot of exceptions, you will get lot of frustration. But once the project is working, going live, that will give you hell lot of confidence. ఎలాంటి ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయాలి మాస్టర్, ఏ టెక్నాలజీ అయితే ఏంటి అనేది కూడా మనం సబ్సీక్వెంట్. డోంట్ థింక్ లైక్ ఈ సెషన్ ఇక్కడితో ఎండ్ అయిపోతుంది, తర్వాత దీనికి కంటిన్యూషన్ సెషన్స్ ఉండవని అయితే మీరు అనుకోవద్దు. As long as you guys are interacting, you are enjoying, and your feedback is coming in a positive way, we can take one. Say for example, agile waterfall గురించి నేను పైపైన చెప్పా. We can have an elaborative session for 60 minutes. Maybe I'm not the person who actually works as a product manager. They can come and take a session. Okay, build on projects. We can take a very little project. Generally, the projects ఎప్పుడు కూడా I'll push my students to do it on their own because they learn a lot when they actually do it. We'll give some use cases to you guys. మేమే మీకు యూస్ కేసెస్ ఇచ్చేసి జస్ట్ డూ ఇట్. నథింగ్ రాంగ్ ఇన్ డూయింగ్ దట్. ఓకే, ఆఫ్టర్ బిల్డింగ్ ప్రాజెక్ట్స్ స్టార్ట్ స్టడీయింగ్ దిస్ బ్యూటిఫుల్ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్. I'm telling you guys, if you want to change your career packages, so basically those who are lying between 3 lakh per annum, 4 lakh per annum, ఈ range లో ఉన్న వాళ్ళు, if you abruptly want to shift to 12 lakh or 13 lakh, I'm talking about people who are less than 2 years of experience. మీ ప్యాకేజెస్ని అబ్రప్ట్గా షిఫ్ట్ చేయాలి అంటే కనుక సర్వీస్ బేస్డ్ సెక్టార్లో కొంచెం కష్టం. ఓకే, సర్వీస్ బేస్డ్ సెక్టార్లో మీకు ప్యాకేజెస్ అనేవి డ్రాస్టిక్ అప్ టు 20-25 lakhs వరకు సర్వీస్ కూడా ఈరోజు ఆఫర్ చేస్తున్నాయి సర్వీస్ కంపెనీస్. కానీ బియాండ్ 25-30 వెళ్ళాలంటే కనుక యూ నీడ్ టు గో టు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ లైక్ సే బెస్ట్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ మ్యాంగ్. వాట్ అబౌట్ AWS ఫర్ ఫ్రెషర్? నాట్ సజెస్టెడ్, గుడ్ టు లెర్న్, బట్ దాంతోనే జాబ్ కెరీర్ అంటే ఇట్స్ హార్డ్ పవర్. ఈ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ లైక్ యూట్యూబ్, అమెజాన్, యాపిల్, నెట్ఫ్లిక్స్, గూగుల్, ఎనీ ప్రొడక్ట్, those who are building from scratch. So how many of you guys know the difference between a service based sector and product based sector? Should I touch base or can I go ahead? So most of the people are asking service గురించి, product గురించి. Give me ఒక 5 నిమిషాల్లో we'll try to answer this. So service based, product based, I worked in both, so I'll try to tell you the difference between service and product based. ఓకే, సో కాసేపు ఆ సర్వీస్ ప్రొడక్ట్ నుంచి బయటకు వచ్చేస్తే, ఇఫ్ ఐ సే SBI, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఏం గుర్తొస్తుంది వెంటనే? ఇఫ్ ఐ సే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, లంచ్ బ్రేక్, ఇట్స్ ఎ బ్యాంకింగ్ కంపెనీ. ఇట్స్ ఎ బ్యాంకింగ్ కంపెనీ. బ్యాంకింగ్ కంపెనీ వీళ్ళు ఏం చేస్తుంటారు అపార్ట్ ఫ్రమ్ రేపు రా, లంచ్ తర్వాత రా అని చెప్పడం కాకుండా? మా బ్రాంచ్ వాడైతే ఈజ్ ఏ క్రేజీ గై. సార్ నాకు వాటర్ కావాలంటే రేపు రా అంటాడు, గోల్డ్ లోన్ కావాలంటే రేపు రా అంటే అర్థం ఉంది, నా ఇంటర్నెట్ బ్యాంకింగ్ లాక్ అయింది అంటే సరే రేపు రా అంటే అర్థం ఉంది, సార్ ఒక గ్లాస్ వాటర్ కావాలంటే రేపు రా, లేదా లంచ్ తర్వాత రా, లంచ్ తర్వాత వస్తే రేపు రా అంటాడు, సార్ ఆల్రెడీ నేను వచ్చాను సార్ అయితే మళ్ళీ రేపు రా అంటాడు. ఓకే, నౌ ద మెయిన్ బిజినెస్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఈజ్ గివింగ్ లోన్స్. ఓకే, మన దగ్గర ఏటీఎం కార్డుకి 140 రూపాయలు, ఎస్ఎంఎస్లకు 12 రూపాయలు, ఇంకా దేనికో 15 రూపాయలు కట్ చేయడం, అదైతే డ్యూ డేట్ మిస్ చేయకుండా చేస్తూ ఉంటాడు. ఓకే, సో ఫినాన్స్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తుంటాడు, అంతేనా? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేవాడు లోన్స్ ఇస్తాడు, తీసుకుంటాడు, డిపాజిట్స్, క్రెడిట్స్, హిల్ పెర్ఫామ్ బ్యాంకింగ్ ఆపరేషన్స్. అలాగే సే యాజ్ సెడ్ ఇండిగో. ఇండిగో ఏం చేస్తుంది? ఇట్స్ అన్ ఎయిర్లైన్స్ బిజినెస్. ఎయిర్లైన్స్ బిజినెస్. ఓకే, మనం బుక్ చేసుకున్న ఒక్కోసారి సీట్ కన్ఫర్మ్ చేయకపోవడం, సడన్ గా రేట్లు పెంచేయడం, ఇదంతా బ్యూటీ ఆఫ్ ఇండిగో. ఓకే, నేనే వాళ్ళకి అగేన్స్ట్ కాదండి, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను అంతే. సో ఇప్పుడు SBI కానీ ఇండిగో కానీ వీళ్ళ కోర్ బిజినెస్లు ఏంటి? SBIది బ్యాంకింగ్, SBIది బ్యాంకింగ్, ఫినాన్స్ రిలేటెడ్ స్టఫ్ అంతా చేస్తుంటాడు. ఇప్పుడు SBIకి దెర్ ఇస్ ఎ వెబ్సైట్ రైట్, www.onlinesbi.com. దెర్ ఇస్ ఎ యాప్ రైట్, యోనో అని చెప్పి. యూ ఓన్లీ నీడ్ వన్. వాడుతుంటారు ఎవరైనా యోనో యాప్? ఆన్లైన్ SBI. వీడి కోర్ బిజినెస్ బ్యాంకింగ్ వదిలేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా POలు పాస్ అయిన వాళ్ళంతా కూర్చొని డూ దే బిల్డ్ దీస్ యాప్స్ అండ్ ఆన్లైన్ వెబ్సైట్స్? నో రైట్. వాళ్ళ ఎక్స్పర్టైజ్ బ్యాంకింగ్.
వాళ్ళ ఎక్స్పర్టైజ్ బ్యాంకింగ్ అయినప్పుడు వాళ్ళు వెళ్ళి బ్యాంకింగ్ రిలేటెడ్ స్టఫ్ మీద వర్క్ చేస్తారే కానీ రాను కూర్చొని వాళ్ళు .NET లో ఫ్రంట్ ఎండ్ బిల్డ్ చేయి, HTML లో బ్యాక్ ఎండ్ బిల్డ్ చేయి, మన ఇద్దరం కూర్చొని లెట్స్ డూ దిస్ యోనో అని చెప్పి SBI POలు ఎవరు కూర్చొని బిల్డ్ చేయరు. దిల్ అవుట్ సోర్స్ టు ఏ కంపెనీనో, దిల్ అవుట్ సోర్స్ ఏం చెప్తారంటే, ఇదిగో నాకు వెబ్సైట్ కావాలి, లెఫ్ట్ సైడ్ విజయ్ మాల్యా బొమ్మ రావాలి, రైట్ సైడ్ నీరవ్ మోడీ బొమ్మ రావాలి, ఓకే, నాకు ఒక నీట్ గా వెబ్సైట్ బిల్డ్ చేసి ఇవ్వాలి, వెబ్సైట్ లో ఈ ఫీచర్స్ ఉండాలని చెప్పి మొత్తం ఫీచర్స్ లిస్ట్ ఇస్తారు. ఓకే, సమ్ టైమ్ లైన్ దేనికి ఈ టైంలో ఈ ఫీచర్స్ బిల్డ్ చేసి ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు దే విల్ గివ్ అవుట్ సోర్స్. ఈ అవుట్ సోర్స్ ఎవరికి ఇస్తారు? TCS, విప్రో, ఇన్ఫోసిస్, క్యాప్జెమినీ ఇలాంటి కంపెనీస్కి ఇస్తారు. ఇప్పుడు మన ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ ఉంది. డూ యూ గైస్ నో ద ఎంటైర్ ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ ప్రిడామినెంట్లీ బిల్డ్ బై ఇన్ఫోసిస్? రేపు పొద్దున్న 31st నుంచి మనం అంతా ఏం చేస్తాం? ITRs ఫైల్ చేస్తూ ఉంటాం, డిడక్ట్ అయిన ట్యాక్స్ రిటర్న్ తెచ్చుకోవడానికి వింత వింత స్టఫ్ అంతా పెర్ఫామ్ చేస్తూ ఉంటాం. సో ఇదంతా కూడా మోస్ట్లీ పీపుల్ విల్ బి డూయింగ్ దీస్ కంపెనీస్. ఓకే, TCS, విప్రో, ఇన్ఫోసిస్ వీళ్ళే చేస్తుంటారు. వీళ్ళకి ఏమైనా ఓన్ ప్రొడక్ట్ ఉందా? లేదు. వాట్ ఎవర్ క్లయింట్ టెల్స్, క్లయింట్ దూకమంటే దూకాలి, పాకమంటే పాకాలి, ఇక్కడ బొమ్మ కావాలంటే ఇక్కడ బొమ్మ కావాలి, ఇక్కడ బటన్ కావాలంటే ఇక్కడ బటన్ కావాలి. దట్స్ వాట్ TCS డస్. టీసీఎస్కి ఈ ప్రాజెక్ట్ వచ్చిందండి, ఒక ఫ్రంట్ అండ్ బ్యాంకింగ్ వెబ్సైట్ బిల్డ్ చేయాలి. వెంటనే TCS ఏం చేస్తుంది? వీడి దగ్గర చాలా రిసోర్స్ పూల్స్ ఉంటాయి. TCS దగ్గర బెంచ్లో లక్షల మంది ఉంటారు. 100 మంది నీ బండి ఎక్కించండి అంటారు. ఈ 100 మందిలో 10 మందికి ఫ్రంట్ ఎండ్, 10 మందికి బ్యాక్ ఎండ్, 10 మందికి డేటాబేస్ ఇచ్చేసి చక్కచక్క పని చేయించేసి విత్ ఇన్ టైమ్ లైన్ ఇచ్చేస్తారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ప్రొడక్ట్, యూట్యూబ్, ఈ యూట్యూబ్ కానీ ఈ గూగుల్ మ్యాప్స్ కానీ నేను కానీ మీరు కానీ చెప్తే బిల్డ్ చేసిన గూగుల్? డిడ్ ఎనీబడి ఆస్క్ టు బిల్డ్ యూట్యూబ్? డిడ్ ఎనీబడి ఆస్క్ టు బిల్డ్ మ్యాప్స్ ఆర్ ఎల్స్ డ్రైవ్? They'll build something new and they'll release into the market. See, try to understand the companies of service-based companies, they don't have anything with them. They'll not build anything new. They'll build whatever the client wants. అక్కడ SBI కావచ్చు, యూనియన్ బ్యాంక్ కావచ్చు, యాక్సిస్ బ్యాంక్ కావచ్చు, లేదంటే ఒక రీటైల్ కస్టమర్స్ లైక్ DMart, మోడర్న్ మార్ట్, ఆ క్లయింట్ ఏది చెప్తే అది బిల్డ్ చేసి ఇస్తారు. దే డూ ద సర్వీస్ టు ద క్లయింట్ బికాస్ క్లయింట్ మెయిన్ బిజినెస్ మీద ఫోకస్ చేసుకుంటాడు, ఈ వర్క్ని అవుట్ సోర్స్ ఇచ్చేస్తాడు టు ద సర్వీస్ బేస్డ్ కంపెనీస్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్, ద కంపెనీస్ విల్ బిల్డ్ ఏ ప్రోడక్ట్ అండ్ దే రిలీజ్ ఇన్ టు ద మార్కెట్. ఎస్ ఆర్ నో? ఇప్పుడు సిరి కానీ బిక్స్బీ కానీ ఇవన్నీ మనం అడిగాము బిల్డ్ చేయమని. మీరు ఎవరైనా అడిగారా? హే టింకు, బోర్ కొడుతుంది, సిరిని పంపించు నేను మాట్లాడతానని. సిరి, బిక్స్బీ, గూగుల్ అసిస్టెంట్, గూగుల్ డ్రైవ్, గూగుల్ మ్యాప్స్, what product based companies, they'll build a product, they'll release into the market and the customers will buy. ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ ఉందండి, జొమాటో, స్విగ్గీ, ఊబర్, ర్యాపిడో వీళ్ళంతా గూగుల్ మ్యాప్స్ ని పర్చేస్ చేస్తారు. ఆర్ ఎల్స్ వాట్సాప్, దట్స్ ఎ ప్రొడక్ట్ ఫ్రమ్ మెటా, అంటే యాక్చువల్లీ అక్వైర్డ్ ప్రొడక్ట్. దీస్ ఆల్ ప్రొడక్ట్స్ బిల్డ్ బై దెమ్. We never insisted. They'll only build some innovative products and they'll release into the market. Now they'll have customers only. Product ki they'll have customers. The customers will see the product, they'll like it and they'll purchase. సార్ గూగుల్ మ్యాప్స్ నేను ఎప్పుడు కొనలేదు సార్, మీరు కొనరు. కానీ గూగుల్ మ్యాప్స్ జొమాటోలో వాడాలంటే జొమాటో వాడు మిలియన్స్ ఆఫ్ లైసెన్స్ పే చేస్తాడు. ఓకే, సిమిలర్లీ వాట్సాప్ కూడా సార్ నేను ఎప్పుడు వాట్సాప్ కొనలేదండి, మీరు కొనలా, నేను కొన్నా. ఓకే, ఐ పే వాట్సాప్ అరౌండ్ మంత్లీ 85,000 rupees ఓన్లీ ఫర్ వాట్సాప్. గూగుల్ డ్రైవ్ ఐ పే అరౌండ్ 600 rupees పర్ మంత్ టు ఓన్లీ గూగుల్ డ్రైవ్. ప్రతిదానికి ప్రీమియం వర్షన్స్ ఉన్నాయి కదా, డూ యూ అగ్రీ విత్ మీ? ఇక్కడ వాడే ప్రతి ప్రోడక్ట్ కి ప్రీమియం వర్షన్స్ ఉన్నాయి. మనం వాడేది ఫ్రీ వర్షన్ విచ్ ఇస్ అ బేసిక్ వర్షన్, లిమిటెడ్ వర్షన్. ఎస్ ఆర్ నో? సో దీస్ ప్రొడక్ట్స్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు రిక్రూట్ చేసుకునే వాళ్ళకి వాళ్ళు ఏం చెక్ చేస్తారంటే సార్, సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ వన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఫ్రేమ్వర్క్ ఉంటే గుడ్, అండ్ యూ నీడ్ టాప్ నాచ్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఎందుకు కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి సర్వీస్ వాళ్ళకి చెప్పండి? బికాస్ దే విల్ బి ఇంటరాక్టింగ్ విత్ క్లయింట్. నో, సర్వీస్ బేస్ వాళ్ళకి క్లయింట్స్ ఉంటారు కదా. ఇందాక SBI వాడు సర్వీస్ బేస్ కంపెనీకి ఒక క్లయింట్, ఓకే, ఇండిగో వాడు ఒక క్లయింట్. దీస్ క్లయింట్స్ మేబీ అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడన్నా ఉండొచ్చు. యూ నీడ్ టు వర్క్ విత్ దెమ్ టుగెదర్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్, డస్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ హ్యావ్ ఎనీ క్లయింట్స్? ఎవరైనా క్లయింట్ చెప్తే బిల్డ్ చేస్తుంది ఆ ప్రోడక్ట్? నో. సో మీరు చూస్తే ప్రొడక్ట్ బేస్లో కమ్యూనికేషన్ స్కిల్స్ అంత ప్రయారిటైజ్ చేయరు. వీళ్ళంతా ఏంటంటే లాజిక్ ఆప్టిమైజ్డ్ ఎఫిషియంట్ ప్రొడక్ట్స్. మన వాట్సాప్ చూడండి, మెసేజ్ పెట్టగానే సింగిల్ టిక్, డబుల్ టిక్, బ్లూ టిక్, రిప్లై వస్తుందా లేదని అవతల మనిషిని బట్టి.
బ్లూటిక్ కూడా ఇచ్చేస్తుంది ఈ మధ్య, ఎందుకంటే ఎవ్రీబడి ఈజ్ ఆన్ వాట్సాప్ అండ్ నెక్స్ట్ మినిట్. ఓకే, యూ విల్ నాట్ స్టే అవే ఫ్రమ్ ద ఫోన్ మోర్ దెన్ 3 hours ఇన్ డే టైం. సో ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఎప్పుడు కూడా వాళ్ళు ఏం చెక్ చేస్తారు సార్ హైర్ చేసుకునేటప్పుడు అంటే, దే మోస్ట్లీ చెక్ ఫర్ యువర్ డిఎస్ఏ నాలెడ్జ్. ఐఎమ్ టెల్లింగ్ యూ గైస్, దే రియల్లీ డోంట్ బోదర్ వెదర్ యూ డోంట్ నో జావా, పైథాన్, C++. They'll check only, are you good problem solver or not, are you good team player or not. ఓకే, ఇలాంటివి మాత్రమే వాళ్ళు చెక్ చేస్తారు. హౌ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ యూ కెన్ సాల్వ్ ఇట్, హౌ యూ కెన్ మేక్ పీపుల్ లైఫ్ ఈజీ. బికాస్ ప్రొడక్ట్ బేస్ ఎప్పుడు కూడా దే విల్ కమ్ అప్ విత్ ఎ న్యూ ప్రొడక్ట్ విచ్ విల్ రెడ్యూస్ ద గ్యాప్. ఓకే, మార్కెట్లో దేర్ ఈజ్ ఎ గ్యాప్. ఆ గ్యాప్ని ఎలా ఫుల్ఫిల్ చేద్దాం అనుకుంటూనే ప్రొడక్ట్స్ వస్తుంటాయి. ఒకప్పుడు దారి తెలియకపోతే ఏమని, బాబాయ్ ఇక్కడ నుంచి డిమార్ట్కి ఎలా వెళ్ళాలి అని చెప్పి సందు 4 సార్లు ఆగేవాళ్ళం. ఈ రోజులో ఎవరైనా దారి అడుగుతున్నాం ఎవరినైనా, గూగుల్ మ్యాప్స్లో డెస్టినేషన్ పెట్టి యువర్ డెస్టినేషన్ ఈజ్ నెక్స్ట్ 60 meters అని చెప్పి వెళ్ళిపోతున్నాం. యూ రియల్లీ డోంట్ నీడ్ టు ఆస్క్ ఎనీబడి. దట్స్ ఎ బిగ్ పెయిన్ పాయింట్, రైట్? మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే ఒక 15 సంవత్సరాల క్రితం నావిగేటర్ ఏంటి, తాతగారు ఇక్కడ నుంచి ఆ ఇంటికి ఎలా వెళ్ళాలి, ఆ తాతగారికి సగం వినిపించదు. నేను విజయవాడ వెళ్ళాలంటే ఆయన కోదాడ పంపిస్తాడు. నౌ గూగుల్ మ్యాప్స్ సాల్వ్ దట్ ప్రాబ్లమ్. ఇప్పుడు క్రెడిట్ చూడండి, లేటెస్ట్ యాప్. ఒకప్పుడు క్రెడిట్ కార్డ్ బిల్స్ ఇన్ టైం పే చేయక మనం లక్షల కోట్ల పెనాల్టీలు కట్టేవాళ్ళం. క్రెడిట్లో ఇట్ విల్ ఆటోమేటికలీ స్కాన్స్ యువర్ క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్స్, ఇట్ విల్ రిమైండ్ ఉపేంద్ర 3,50,000 బిల్ కట్టాలి, 3,50,000 బిల్ అన్న కట్టు, లోన్ అన్న తీసుకో, ఐ హ్యావ్ క్రెడిట్ ఇన్స్టాల్ లోన్. దట్స్ ఎ ప్రొడక్ట్. దీస్ ప్రొడక్ట్స్ వర్క్ విత్ వెరీ ఎఫిషియంట్. ఎంత స్మూత్ గా ఉంటాయి ఆ ప్రొడక్ట్స్ చూడండి. యూ ఫీల్ ఎనీ ల్యాగ్ వెన్ యూ ఆర్ యూజింగ్ యూట్యూబ్, స్పాటిఫై, వాట్సాప్? దే ఆర్ సో క్విక్, దే ఆర్ సో యూజర్ ఫ్రెండ్లీ. ఇన్స్టాగ్రామ్, ఈ ప్రొడక్ట్స్ అన్ని ఎంత లైట్ వెయిట్, ఎంత క్విక్ గా ఉంటాయి. ఓకే, సో ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ గివ్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు ద డిఎస్ఏ అండ్ ఆల్. Just try to focus. We'll take one more detailed session on how DSA plays and the DSA real time examples ఏంటి, ఇవి నేర్చుకోవడం వల్ల నాకు ఎలాంటి ప్యాకేజెస్ ఉంటాయి అనేది ఇంకొకసారి డీటెయిల్ సెషన్ తీసుకుందాము. అండ్ హ్యావ్ లాట్ ఆఫ్ నెట్వర్కింగ్ గైస్. నెట్వర్కింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దేర్ వాజ్ నేను మొన్న రీసెంట్ ISB అటెండ్ అయినప్పుడు, యువర్ నెట్వర్కింగ్ ఈజ్ యువర్ నెట్వర్క్. హౌ స్టేబుల్ జియో సినిమా ఇస్ వైల్ IPL, దట్స్ టూ మచ్ ట్రాఫిక్ మ్యాన్. పాపం జియో సినిమాస్ వాడికి ఒక 2 కోట్ల మంది వస్తే హ్యాండిల్ చేయగలరు, మరి 11 కోట్లు 12 కోట్లు ఫ్రీ అని చెప్పి చేస్తే ఏ మెషిన్ కన్నా ఒక బ్రేక్ డౌన్ ఉంటుంది. ఓకే, జియో సినిమాస్ కూడా నెక్స్ట్ ఇయర్ IPL కి దే కెన్ హ్యాండిల్ మోర్ ట్రాఫిక్. That happens. Every product faces that sluggishness in the early phases. Networking. How many of you guys actively building connections in LinkedIn? పరిచయం లేని వ్యక్తులతో, పులిహార కాదు, ప్రొఫెషనల్స్తో. నాకైతే ఏం కనెక్షన్స్ రాలే మీ దగ్గర నుంచి. ఓకే, FLM co-founder ఉపేంద్ర ఉన్నాడు, ఆయన కూడా ITA. ఊరికే ఒకసారి మెసేజ్ పెడదామని చెప్పి నాకైతే ఎవరు పంపించలేదు. సో ప్లీజ్ స్పెండ్ సమ్ టైమ్ ఆన్ LinkedIn. స్టార్ట్ బిల్డింగ్ కనెక్షన్స్. నేను రీసెంట్ ఎగ్జాంపుల్ చెప్తా. నేను చేసే అన్నా, ఓకే గుడ్, ఫాలో కొడతారు, దట్స్ ఓకే ఫైన్. సో ఈ LinkedIn రీసెంట్ ఎగ్జాంపుల్ చెప్తా. యుఎస్లో కొంచెం ఐటీ మార్కెట్ డల్ ఉంది. ఓకే, అయితే వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ హూ వెంట్ టు US రీసెంట్లీ, వాట్ హీ హెస్ డన్, తను ఫ్రెండ్స్లో ఎవరెవరు ఏ కంపెనీస్కి అటెండ్ అవుతున్నారు అని చెప్పి చూసి, ఆ కంపెనీ డైరెక్టర్స్ని డైరెక్ట్గా లింక్డ్ఇన్లో రీచ్ అయ్యి, సార్ ఇలా నేను జావా డెవలపర్ని, నాకు 6 years ఎక్స్పీరియన్స్ ఉంది, నేను ఇలా ప్రొడక్ట్ బేస్లో పనిచేశాను ఇండియాలో, నాకు చాలా నాలెడ్జ్ ఉంది, మీరు ఒక్కసారి నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి ఇంటర్వ్యూ, 30 minutes. ఒక కోల్డ్ మెసేజ్. మార్నింగ్ మండే పెట్టాడు, ఆయన చూడలేదు. ట్యూస్డే పెట్టాడు, ఆయన చూడలా. వెన్స్డే, అలా ఒక వారం రోజులు పెట్టాడు స్ట్రైట్. ఎందుకంటే వీడికి అక్కడ జాబ్ లేకపోతే యుఎస్లో రిస్క్, ఆ టాక్సేషన్ కొంచెం తలకాయ నొప్పులు ఉంటాయి యుఎస్లో. ఓకే, సో ఏం చేశాడు, మండే నుంచి సాటర్డే వరకు పొద్దున్న లేచి టాప్ నాచ్ టెక్ కంపెనీస్లో ఎక్కడెక్కడ ఓపెనింగ్స్ అని విన్నాడో ఆ కంపెనీ టెక్ డైరెక్టర్స్కి, హెచ్ఆర్స్కి పెడతానే ఉన్నాడు. ఏముంది, కాపీ పేస్ట్. యూట్యూబ్లో కూర్చొని షార్ట్లు చూసే బదులు ఇది చేయాలి కదా, కెరీర్ ఇంపార్టెంట్ అని చెప్పి. బిలీవ్ మీ, 10th day ద డైరెక్టర్ హ్యాస్ సీన్ దట్, ఒకసారి నీ ప్రొఫైల్ పంపించు అని ఇమీడియట్లీ సెండ్ ద CV. నెక్స్ట్ డే HR కాల్, స్కెడ్యూల్డ్ ఇంటర్వ్యూ, TR1 క్లియర్, బికాస్ దిస్ గైస్ బ్రెయినీ. మోస్ట్ ఆఫ్ మనం US వాళ్ళతో పోలిస్తే చాలా బ్రెయినీ అండ్ US ఇంటర్వ్యూస్ చాలా ఈజీ ఉన్నాయి కంపేర్ టు ఇండియన్ వన్. Okay, he cleared TR1, TR2, HR is done, and he got rolled out offer, and he is working from that company April. Okay, believe me, ఆపర్చునిటీస్ మన దగ్గరికి ఆల్వేస్ వచ్చి డోర్స్ నాక్ చేయండి. మనం వెళ్ళి తలుపులు బాదాలి. ఎంతలా బాదాలంటే మన ఆపర్చునిటీ మనకు వచ్చే వరకు మనం వెళ్ళి తలుపులు కొట్టాలి. అవునా కదా? ఆ రోజులు పోయాయి. మన ఇంటికి వచ్చి తలుపు కొట్టి ఇదిగో ఆఫర్స్ ఉన్నాయి వచ్చి జాయిన్ అవ్వనే రోజులు పోయాయి. నౌ వీ నీడ్ టు నాక్ ఎవ్రీ డోర్. ఆ ప్రాసెస్లో కొన్ని అనుకోకుండా ట్రాప్స్లో పడుతున్నాము. జస్ట్ బీ కాషియస్.
ఓకే, బీ యాక్టివ్ ఆన్ లింక్డ్ఇన్ అట్లీస్ట్ 1 hour a day, బిల్డ్ యువర్ పోర్ట్ఫోలియోస్. ఎఫ్ఎల్ఎంలో చాలా మంది స్టూడెంట్స్కి స్టైపండ్ కూడా 50. పావని నేను మాట్లాడతా, కొంచెం Q&Aలో పెట్టవా? లెట్ మీ క్లోజ్ దిస్ ఇన్ ద నెక్స్ట్ 15 minutes. ఐల్ క్లోజ్ అండ్ ఐల్ టేక్ ఫ్యూ Q&A. ఓకే, ప్లీజ్ బీ ఆన్ యాక్టివ్ లింక్డ్ఇన్. మినిమం 1 hour పొద్దున్న లేస్తే నౌకరీ ప్రొఫైల్ అప్డేట్ చేయాలి, లింక్డ్ఇన్ ఓపెన్ చేయాలి. బీట్ ఇంటర్న్షిప్, బీట్ ఏవైనా అన్పెయిడ్ ఇంటర్న్స్ ఉన్నా, పెయిడ్ స్టైపండ్ ఇంటర్న్స్ ఉన్నా, లేదంటే ఫుల్ టైమ్ ఆపర్చునిటీస్ ఉన్నా, ఫార్వర్డ్ యువర్ రెజ్యూమే. వర్క్ ఆన్ యువర్ రెజ్యూమే 1 time, మేక్ షూర్ ఇట్స్ అన్ ATS కంప్లైన్స్. రెజ్యూమే కరెక్ట్గా బిల్డ్ చేసుకోండి, స్టార్ట్ అప్లయింగ్ ది బెస్ట్. 1 or అదర్ ఆపర్చునిటీ విల్ నాక్ యూ. జస్ట్ బీ ప్రిపేర్డ్. ఆపర్చునిటీ వచ్చాక నేను ఒక అబ్బాయి, సార్ నాకు కంపెనీ ఇంటర్వ్యూ ఉంది సార్, మీరు అర్జెంట్గా నాకు జావా స్ప్రింగ్ బూట్ రాత్రికి రాత్రి నేర్పి. ఓకేనే, రాత్రికి రాత్రి జావా స్ప్రింగ్ బూట్ నేనే నేర్పించేది. ఓకే, జస్ట్ బీ buckle up. You start upskilling parallelly, you start knocking out for opportunities and start applying. And it's okay if 1 or 2 interviews went very bad. That's fine, right? కెరియర్లో ఫస్ట్ అటెంప్ట్లోనే ఇప్పుడు మీ ఫస్ట్ రిలేషన్షిప్ సక్సెస్ఫుల్గా వర్కౌట్ అయిందా? సిమిలర్లీ జాబ్స్ కూడా వెళ్ళిన ఫస్ట్ ఇంటర్వ్యూనే క్రాక్ చేయాలి. నేను ఇంతవరకు 10th ఫెయిల్ అవ్వలేదు, ఇంటర్ ఫెయిల్ అవ్వలేదు, బీటెక్ ఫెయిల్ అవ్వాలని ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యా అంటే దట్స్ బుల్షిట్. దెర్ ఆర్ పీపుల్, నేను రీసెంట్గా ఒక అమ్మాయి IBM ఇంటర్వ్యూ చేశా. షీ అప్లైడ్ ఫర్ 800 jobs. నౌ షీ ఈజ్ ఇన్ IBM. 800 jobs. బిలీవ్ మీ, ఐ యాక్చువల్లీ హ్యాడ్ అన్ ఇంటర్వ్యూ విత్ హర్. నేను తనతో మాట్లాడుతుంటేనే షాక్ అయ్యా. షీ అప్లైడ్ 800 jobs. See how much commitment she has. మనం ఏంటి సార్ 3 jobs అప్లై చేసి రిప్లై రాకపోతే, నిన్న క్రేజీ ఏంటంటే, సార్ నేను మీ FLM నుంచి అప్లై చేసి ఇప్పుడు 4 jobs అప్లై చేశా, రిప్లై రాలేదని నన్ను తిడుతున్నాడు. ఇది భలే ఉంది. నేను TCSకి అప్లై చేశా, రిప్లై రాలేదు. విప్రోకి అప్లై చేశా, రిప్లై రాలేదు. యాక్సెంచర్కి చేశా, రిప్లై రాలేదు. ఆఖరికి IBMకి చేశా, రిప్లై రాలా. నీదే తప్ప అంటాడు. ఒకసారి నీ రెజ్యూమ్ పంపరంటే పండ బూతులు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది 8 days కంప్లైంట్స్ ఉండదు. సెకండ్ థింగ్ వచ్చేసి 10th క్లాస్ మార్కులు వేసాడు, నేను వాలీబాల్లో డిస్ట్రిక్ట్ ప్లేయర్ అన్నాడు, నేను ఫ్రంట్ ఎండ్ ఆఫీస్లో పనిచేశాను నారాయణ పబ్లిక్ స్కూల్లో అన్నాడు. వాట్ కైండ్ ఆఫ్ రెజ్యూమ్ ఇస్ దిస్ డూడ్? నేనన్నా ఎందుకు తీసుకుంటా చెప్పండి? ఆ రెజ్యూమ్ ATSలో పెడితే నాకు తెలిసి 30% కూడా పాస్ అవ్వదు. అండ్ అవన్నీ పక్కన పెడితే ఆ కంపెనీ వాళ్ళు తీసుకుపోతే నన్ను ఎందుకు తిట్టాడో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. నేనేం చేశాను, ఇదిగో పలానా ఓపెనింగ్స్ ఉన్నాయి, అప్లై చేయనన్నా, నీకు తెలియదేమో అని చెప్పి నేను జాబ్లో పెట్టినందుకు తిరిగి నన్ను తిట్టాడు. నేను ఈ దానిలో 4 పెట్టాను, ఈ 4 ఒక్కటి కూడా నాకు తీసుకోలేదంటే ఈ రోజుల్లో రెజ్యూమేస్ మాన్యువల్గా ఎవరు చూడట్లేదు సార్. అనుకుంటున్నారా మీరు ఎవరైనా? మీరు రెజ్యూమ్ పెడితే నీట్గా పువ్వుల బొమ్మలు వేసి పింక్ కలర్ టిడ్డీ బేర్లు పెడితే HR ఓపెన్ చేసి చూస్తుందని? అంతా ఆటోమేటిక్ ట్రాకింగే కదా. అందుకే ATS సాఫ్ట్వేర్లు ఆటోమేటిక్గా మీ రెజ్యూమ్ని రీడ్ చేస్తాయి, మీ టెక్నికల్ స్కిల్స్ అన్ని ఫిల్టర్ చేస్తాయి. ఇట్ విల్ క్రియేట్ ఏ డేటాబేస్ అండ్ బేస్డ్ ఆన్ HR రిక్వైర్మెంట్ ఇట్ విల్ ఫిల్టర్ మ్యాచింగ్ రెజ్యూమేస్. నో మాన్యువల్ ఇంటరాక్షన్, బిలీవ్ మీ. మీ రెజ్యూమే షార్ట్ లిస్ట్ అయ్యేదంతా ఆటోమేటెడ్ సాఫ్ట్వేర్స్. దట్స్ వై దీస్ ATS ఆర్ పాపులర్. సో ఈ ATS గురించి ఇంకొక సెషన్ ప్లాన్ చేద్దాం, నాతో కాదు. ఐ విల్ ఆస్క్ సంబడి ఫ్రమ్ మై HR టీమ్ టు టేక్ ఏ డెడికేటెడ్ సెషన్. Okay, make sure your resume is good, make sure your LinkedIn is active and try to reach the best people in the LinkedIn. మీ ఇన్స్టాగ్రామ్ నుంచి 30 నిమిషాలు, స్నాప్చాట్ నుంచి 30 నిమిషాలు, LinkedInకి దానం చేయండి ఈ రోజు నుంచి. ఓకే, సో స్టార్ట్ బిల్డింగ్ నెట్వర్కింగ్. యూ డోంట్ నో విచ్ పర్సన్. రేపు పొద్దున మీ ఫ్రెండ్సే ఒక పెద్ద స్టార్ట్అప్ పెట్టచ్చు. దే మైట్ నీడ్ ఏ CTO, దే మైట్ నీడ్ ఏ COO, దే మైట్ నీడ్ ఏ HR. You guys may be the best fit. Stay in touch with the people who you know, maybe your previous company managers, leads. Okay, so just keep in mind your networking is very 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 important. ఎంతమంది యాక్టివ్లీ నెట్వర్కింగ్ మీద ఫోకస్ చేస్తారు? అందరూ ఇంట్రోవర్ట్లని ఇక్కడ నాలాగే సిగ్గుతో కూడిన భయం వల్ల ఏం మాట్లాడలేక, వాటర్కి వెళ్దామన్నా కూడా ఆగలేక. సార్ నేను గవర్నమెంట్ స్కూలు, నేను తెలుగు మీడియము, నేను ఇంట్రోవర్ట్నే సార్, కానీ అవసరం అన్నీ నేర్పిస్తుంది. జస్ట్ ట్రై టు బి అన్ ఎక్స్ట్రోవర్ట్ అట్లీస్ట్ ఇన్ యువర్ వర్క్ ప్లేస్. When I end this meet, I'm a big introvert. Okay? కొంతమంది ఊపిరి పీల్చుకుంటే పక్కన వాళ్ళు డిస్టర్బ్ అవుతారని ఊపిరి ఆపేసేంత ఇంట్రోవర్ట్స్ ఉన్నారు. దట్స్ నాట్ గోయింగ్ టు వర్క్ అవుట్. అండ్ నీడ్ మెంటర్షిప్. సీక్ సమ్ మెంటర్షిప్. ఎవరో ఒకరి దగ్గర ఒక మెంటర్షిప్, లైక్ ఇప్పుడు నేను ఉన్నాను సార్, సరే ఐ హ్యావ్ గైడెడ్ thousands lakhs of students over the years. ఇలాంటి మెంటర్షిప్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు ఈ రోజుల్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎక్కడన్నా దొరికి, ఇప్పుడు జావా నేర్చుకోవాలి, ఉపేంద్ర జావా చెప్తాడు, FLMలో జావా దొరుకుతుంది, లేదా యూట్యూబ్లో దొరుకుతుంది, లేదా యుడెమీలో దొరుకుతుంది, ఎక్కడి నుంచైనా మీకు జావా దొరుకుతుంది. బట్ డూ యూ గెట్ ద ఎక్స్పీరియన్స్? డూ యూ గెట్ దిస్ గైడెన్స్? డూ యూ గెట్ దిస్ మెంటర్షిప్ ఇన్ యూట్యూబ్? is there any person is guiding you like, నాన్న ఇది చేయకూడదు, నువ్వు ఇది చేయి, ఇదిగో టెక్నాలజీ నేర్చుకో, డేటాబేస్ నేర్చుకో, నీ LinkedIn మెయింటైన్ చేసుకో, నీ రెజ్యూమే తప్పులు ఉంటే కరెక్ట్ చేసుకో, నువ్వు కొంచెం డీవియేట్ అవ్వకు, కాన్ఫిడెంట్. ఇలాంటి మెంటర్షిప్ దొరుకుతుందా మీకు?
Do you find in Udemy? Do you find in any platform where you will get only mentorship? There are, but they are charging like నేను మొన్న చూసే 10 minutes కి 5,000 అంట. అంటే జావాని 4,000 నేర్చుకుంటే ఓన్లీ మెంటర్షిప్. సో ప్లీజ్ గెట్ ఎ మెంటర్, గో హ్యావ్ మెంటర్షిప్. ఓకే, దే విల్ గెట్ ఎ లాట్. ద పీపుల్ హూ హ్యావ్ ఎక్స్పీరియన్స్, అంటే ఈ రోజుల్లో ఎక్కువ మంది షేర్ చేయట్లేదు, కానీ దోస్ హూ ఆర్ షేరింగ్ దే ఆర్ లైక్ డెమి గాడ్స్. జస్ట్ గో అండర్ దెమ్. వాళ్ళు ఏం చెప్తారు చేయండి, కష్టపడండి. ఒక్క 15-20 రోజులు జస్ట్ బీ విత్ దెమ్, స్టిక్ విత్ దెమ్, ట్రై టు అండర్స్టాండ్ అండ్ కీప్ యువర్ టైం. నాకు ఇది కావాలి, దీనికోసం నేను గట్టిగా కూర్చుంటా అని చెప్పి మీరు కూర్చుంటే నిజంగా రాదు అనేది ఏమైనా ఉందా? సరే, ఈ ప్రపంచంలో కూర్చొని చదివితే రాని టెక్నాలజీ కానీ ఫ్రేమ్వర్క్ కానీ ఏదైనా ఉందా? జావా, పైథాన్స్ ఇవేమైనా రావు, హార్డ్ టు క్రాక్ అనేది ఏమైనా ఉందా? ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం. మనం ఏదైనా చదివేటప్పుడు స్టార్ట్ చేసేటప్పుడు ఏంద్రా ఇంత కష్టంగా ఉంది అనుకుంటా, అయిపోయిన తర్వాత అరే దీనికా నేను ఇంత ఓవర్ యాక్షన్ చేశాను. Right, just be updated every time. Just be updated what the technology is coming, what are the frameworks are coming, what are the new changes. Be updated, be try to like మార్కెట్లో కొంచెం ఎడ్జ్ ఉండాలి సార్ ఎప్పుడు కూడా. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న జనరేషన్, బిలీవ్ మీ, బీటెక్ ని ఐఐటి హైదరాబాద్ లో చూస్తున్నా కదా, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్, థర్డ్ ఇయర్ స్టూడెంట్స్, దే ఆర్ డిస్కసింగ్ అబౌట్ LLMs. హౌ మెనీ గైస్ యాక్టివ్లీ సీన్ దిస్ LLMs? లాంగ్వేజ్ మోడల్స్ గురించి ఎంతమంది యాక్టివ్గా వర్కౌట్ చేస్తున్నారు? జనరేటివ్ AI గురించి ఎంతమంది వర్కౌట్ చేస్తున్నారు? మన కెరీర్ అంతా ఐటీలో అనుకున్నప్పుడు మనం ఐటీ గురించి తెలుసుకోవాలా, ఆర్ ఫేస్బుక్లో ఫ్యాన్ వార్స్ గురించి తెలుసుకోవాలా? చెప్పండి. అఫ్ కోర్స్ దే ఆర్ ఇంపార్టెంట్, దే ఆర్ ఫన్. నేను ఎప్పుడు ఒకటే చెప్తా సార్, లైఫ్ అంటే చదువు ఒకటే కాదు, కానీ చదువు లైఫ్లో చాలా ఇంపార్టెంట్ పార్ట్ ప్లే చేస్తుంది. అది ఎలా మీకు తెలుస్తారంటే, ఐ నెవర్ ఇన్వెస్టెడ్ ఇన్ మై ఎడ్యుకేషన్ ఇన్ ద ఎర్లీ స్టేజ్. స్కూల్ 40 రూపీస్, చిల్ అవుట్. గవర్నమెంట్ స్కూల్స్, పాలిటెక్నిక్ కాలేజ్ 1,500. I never seriously invested on my education. Now I'm feeling like, I could have invested a bit on my education. ఎప్పుడు చూడు క్రికెట్ ఆడుకుండడం, చిల్ అవుట్ ఉండడం, ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళడం, ట్రిప్స్. ఐ బీన్ టు గోవా, పాండిచ్చేరి, కేరళ, అండ్ ఐ బీన్ టు లాట్ ఆఫ్ స్టేట్స్ ఇన్ సౌత్. ఓకే, I used to chill out, pubs, everything I've seen. Then I realized like, dude, I could have invested some time on my career. నేను ఇప్పుడు ఐఐటి హైదరాబాద్లో ఉన్నాను, నేను కూడా ఇంకా శాన్ ఫ్రాన్సిస్కో, చికాగోలో. నో రిగ్రెట్స్. ఎంజాయ్ యువర్ లైఫ్, ఎంజాయ్ యువర్ ఎడ్యుకేషన్ యాజ్ వెల్. యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ లెర్నింగ్, గైస్, ఇదైతే చాలా ఫేమస్, నాకు ఇది బాగా నచ్చేది. యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ లెర్నింగ్, యూ విల్ బి ఎర్నింగ్. ఇదైతే చెప్తాను సార్, ఐటీలో ఇది చాలా 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 నేనైతే నమ్మేది. ఫస్ట్ లెర్న్, చదువుకోండి ఫస్ట్ అని అమ్మాయి ఊరికే అనలేదు, షీ ఈస్ ట్రూ. లెర్న్, ఆటోమేటికలీ యూ విల్ ఎర్న్. ఓకే, మీ సంపాదన ఇక్కడే ఉంది. సో ఎర్నింగ్ అనేది ముందు టెన్షన్ పడకండి, లెర్నింగ్ మీద ఫోకస్ చేయండి, థింగ్స్ విల్ ఫాలో. And followed by very, very, very important communication skills. Down south, especially మనలాంటి గవర్నమెంట్ స్కూల్ బిడ్డలకి సడన్ గా 10 మందిని చూసి మాట్లాడరా అంటే మైకేల్ జాక్సన్ వచ్చేస్తాడు. సడన్ గా ఆవా హయామి అన్నట్టు మైకేల్ జాక్సన్ వచ్చి కాలు కింద డాన్స్ చేస్తూ ఉంటాయి, బీట్ ఇట్ బీట్ ఇట్ అని చెప్పి మూన్ వాకులు చేస్తూ ఉంటారు. ఎంతమంది ఉన్నారు నాలా? ఇంగ్లీష్లో మాట్లాడరా అంటే, హాయ్ సార్, ఐఎమ్ విజయవాడ, ఐఎమ్ ఫ్రమ్ ఉపేంద్ర అని చెప్పి చెప్తాం. సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పమంటే, నోరు తత్త మమ్మ ఏదో అమ్మాయిని చూసి మాట్లాడమన్నట్టు ఫీల్ అవుతూ ఉంటాం. ఓకే, సో ప్లీజ్, యు ఆర్ ఎ బ్రెయినీ, ఐ నో దట్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ జీల్ ఇన్సైడ్ యూ. ఓకే, యూ హ్యావ్ లాట్ ఆఫ్ లెర్నింగ్ ఎంథూజియాజం. కానీ మనకేం తెలుసు అనేది అవతల వాడికి చెప్పకపోతే, అడగందే అమ్మాయిని అన్నం పెట్టదు అన్నట్టు జాబ్ ఎలా ఇస్తారు మాస్టరు? ఓకే, వాట్ హ్యాపెండ్ ఈస్ హ్యాపెండ్ సో ఫార్. మనం గవర్నమెంట్ స్కూల్ ఇంగ్లీష్ మీద ఫోకస్ చేయాలి. ఎందుకంటే మాది శ్రీకాకుళం సార్, ఐఎమ్ ఫ్రమ్ నేటివ్లీ ఫ్రమ్ శ్రీకాకుళం, లేటర్ బార్న్ బ్రాటప్ ఇన్ విజయవాడ. పుట్టిందైతే అక్కడ, పెరిగిందంతా విజయవాడలో. సో మనకి ఇంగ్లీష్ గురించి ఎవరైనా చెప్తారా? మున్సిపల్ హై స్కూల్స్లో ఒకప్పుడులో, ఇప్పుడు బాగున్నాయి కానీ స్కూల్స్, ఒకప్పుడు వాళ్ళకి తెలుగు మీడియంలో ఇంగ్లీష్ ఆడ చెప్తారు, తెలుగు సరిగ్గా చెప్పరు. మన తెలుగులో కూడా చాలా క్లీన్గా ఉంటాయి, మీకు తెలుసుగా అది. ఓకే, గవర్నమెంట్ కాలేజెస్లో లాంగ్వేజెస్ మీద ఫోకస్ చేయరు, కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ఫోకస్ చేయరు. డౌన్ సౌత్ అంతా మంచి బ్రెయినీస్, చాలా సూపర్ స్మార్ట్ ఉంటారు, కానీ చెప్పడంలో ఇబ్బంది పడతారు. అవునా కదా? ఎక్కువ ఎంఎన్సీలో వర్క్ చేసే వాళ్ళు, నార్త్ వాళ్ళు, సార్ వాళ్ళకి అప్రైజల్స్లో 1 వస్తుంది, 1+ వస్తుంది, నాకు ఇవ్వట్లేదు సార్ మా మేనేజర్, పనంతా నేనే చేస్తున్నట్టు. నువ్వు పని చేస్తే వాడు చెప్పుకుంటాడు వెళ్ళి. ఓకే, కొంతమంది ఏం చేస్తారంటే, ఏ పని చెప్పినా సార్, ఐ వోకప్ ఎట్ 10 o'clock, ఐ స్టార్టెడ్ టు ద కంపెనీ, ఐ డిడ్ దిస్ దట్ దట్ అంట. నేనేమో సార్ ఆఫీస్కి వచ్చినా సార్ అంట. ఇట్స్ ఇంపార్టెంట్ డూడ్, యూ నీడ్ టు ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్, బీట్ యువర్ వర్క్, బీట్ యూ, చెప్పాలి కదా. చాలా చాలా ఇంపార్టెంట్ సార్. అప్రైజల్స్లో నేను పర్సనల్గా ఫేస్ చేసా ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఆ ఇంట్రోవర్ట్ నేచర్ ఎక్కువైపోవడం వల్ల తెలియకుండానే మనల్ని చాలా మంది తొక్కేస్తారు సార్. ఐఎమ్ టెల్లింగ్ యూ బికాజ్ ఐఎమ్ ఏ కోర్ ఇంట్రోవర్ట్. ఇంట్రోవర్ట్స్కి ఏదైనా పిహెచ్డీ ఉంటే నేను 2-3 పిహెచ్డీలు చేసినట్టు. కానీ సి, ఎక్కడో చోట దేనో దాన్ని బ్రేక్ చేయాలి. నేను కమ్యూనికేషన్ స్కిల్స్ బ్రేక్ చేయడానికి, మీరు నవ్వుతారు, ఐ యూస్ టు టాక్ విత్ కస్టమర్ కేర్ పీపుల్.
ఓకే, యూ కట్టెడ్ మై 50 రూపీస్, ఐ పుట్టెడ్ 45 రూపీస్, ఏదేదో సో చెప్పేవాడిని. ఐ యూస్ టు వాచ్ లాట్ ఆఫ్ క్రికెట్. క్రికెట్ నాకు ఎందుకు అలవాటు అయిందంటే ఇంగ్లీష్ నేర్చుకోవడం కోసం క్రికెట్ చూసేవాడిని. ఇప్పుడు ఇంగ్లీష్ వచ్చింది, క్రికెట్ అంటే ఇంగ్లీష్ అలాగానే క్రికెట్ అలవాటు అయిపోయింది బ్రెయిన్లోకి. టెస్ట్ మ్యాచ్లు కూడా చూస్తా, హైలైట్స్ కాకుండా. కస్టమర్ కేర్, లాట్ ఆఫ్ క్రికెట్, మిర్రర్ ప్రాక్టీస్. అద్దం ముందుకు వెళ్ళి నా సెల్ఫ్ ఇంట్రడక్షన్ నేను ఎన్నిసార్లు ఇచ్చుకున్నాను, యూ కాంట్ ఇమాజిన్. వెన్ ఐ వాజ్ అటెండింగ్ ఫస్ట్ టైం టీసీఎస్ ఇంటర్వ్యూ, నా సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఈజీగా నేను ఒక 20-30 సార్లు 40 సార్లు ఇచ్చుకుని ఉంటాను. రాత్రి అంతా కూర్చొని మా అమ్మ నాకు ఏదో దెయ్యం పట్టిందేమో అనుకుంది. అద్దంలో నన్ను నేను చూసుకుంటూ, హాయ్ సార్, గుడ్ మార్నింగ్, ఐఎమ్ ఉపేంద్ర, ఐఎమ్ ఫ్రమ్ విజయవాడ, నేటివ్లీ ఫ్రమ్ శ్రీకాకుళం, ఐ లైక్ టు ప్లే క్రికెట్ అండ్ మై ఫాదర్ ఈజ్ అన్ ఆటో డ్రైవర్, మై మదర్ ఈజ్ హౌస్ వైఫ్, లిటరలీ బట్టి పట్టేసి. తర్వాత ఎఫ్ఎల్ఎంలోకి వచ్చాక కొంచెం నీట్గా సెల్ఫ్ ఇంట్రో ఫామ్ చేసి, ఓన్లీ సెల్ఫ్ ఇంట్రోతో ఎఫ్ఎల్ఎంలో కొన్ని వేల జాబ్లు కొట్టడం నా డిఎమ్స్లో చూసాను. సో ప్లీజ్ వర్క్ ఆన్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్ బికాస్ యూ కెనాట్ గెట్ ఇట్ ఓవర్ ద నైట్. జావాలో ఊప్స్ కాన్సెప్ట్స్ కావాలంటే నేను కూర్చొని ఇన్హెరిటెన్స్ అంటే ఇదిరా బాబు, ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్కి ప్రాపర్టీస్ వచ్చేస్తాయి, ఇన్హెరిటెన్స్లో సింగిల్ ఇన్హెరిటెన్స్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ ఉంటాయి అని చెప్పి నేను ఓవర్ ద నైట్ నేను నేర్పించగలను. కానీ కెన్ ఐ మేక్ ష్యూర్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ అప్టైన్ ఓవర్ ఎ నైట్? ఓవర్ ద నైట్ మన కమ్యూనికేషన్ స్కిల్స్, మన భయాలని పోతాయా? పోతే మీకు ఏదో దెయ్యం పట్టినట్టు. ఓకే, యూ నీడ్ లాట్ ఆఫ్ ప్రాక్టీస్, మేబీ డేస్, వీక్స్, మంత్స్, డిపెండ్స్. So please work on your communication skills. Whatever I said, these are only bullet points. And అన్నిటికంటే ముందు be patient and persistent. అందరం స్టార్ట్ చేస్తాం. ఈరోజు ఈ మీట్లో ఉన్న 850 మంది కూడా నేను చెప్పిన వాటిలో కనీసం ఒక 5 స్టార్ట్ చేస్తారు, కానీ ఎంతమంది కంటిన్యూ చేస్తారు, అది ఇంపార్టెంట్. సెషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు అలా కూర్చున్నారు అంటేనే యు ఆర్ సెకండ్ స్టెప్ అహెడ్. ఫస్ట్ స్టెప్ జాయినింగ్ ఏ సెషన్ అండ్ లిజనింగ్ టు మీ. ఇన్స్టాగ్రామ్లో డిఎమ్స్ వస్తున్నాయి, కాల్స్ వస్తున్నాయి, వాట్సాప్ మెసేజెస్ వస్తున్నాయి. ఓకే, ఇంత డీవియేషన్స్లో యు ఆర్ సిట్టింగ్ అండ్ యు ఆర్ లిజనింగ్ టు మీ, యు ఆర్ యాక్టివ్లీ నోటింగ్ డౌన్ సమ్ పాయింట్స్. ఎస్ ఆర్ నో గైస్? డూ యూ ఫీల్ లైక్ దిస్ 1.5 hour session is worthy? You joined at 6 o'clock, it's been 7:36, you've been in the session for 96 minutes. How's the session guys? ఇక్కడికి ఆపేద్దాం, ఎక్కువ లాగితే తెగిద్ది. ఈచ్ పాయింట్ గురించి మనం డీటెయిల్డ్గా విల్ ప్లాన్ ఆన్ ఏ మంత్లీ బేసిస్ ఆర్ బై మంత్లీ బేసిస్. ఓకే, ఖచ్చితంగా మనం విల్ ట్రై టు మీట్ యాజ్ మాక్సిమం యాజ్ పాసిబుల్ బికాస్ వీ లవ్ టు షేర్ ద ఇన్ఫర్మేషన్. ఎఫ్ఎల్ఎం ఈజ్ మెంట్ ఫర్ గైడింగ్ ద స్టూడెంట్స్. ఓకే, వీ బీన్ డూయింగ్ దిస్ సక్సెస్ఫుల్లీ విత్ యువర్ సపోర్ట్ అండ్ ఇట్ విల్ బి కంటిన్యూ. Thank you so much. So let me stop till here. We'll continue in the next sessions. I'll take few questions. I mean, I cannot take all the questions, but maximum extent questions తీసుకోవడానికి try చేస్తాను. Okay, just be confident. Okay, if I'm able to do it from a rural background, don't worry guys, you can do it. So logic importance gurinchi I could have taken my prime number, but it will take another 30-40 minutes. I'm just checking out problems. Mirror rural background. Yes, I'm from non-IT as well. I'm electronics and communications student. I've done my diploma in electronics and BTech also in electronics and communication. I'm not actually from an IT department. Sir, my Java course start. Classes ఎంతసేపు ఉంటాయి? Classes general గా ఎవ్రీడే 1.5 hour ఉంటాయండి జావా క్లాసెస్ అయితే. స్క్వేర్ రూట్ ఆఫ్ ఎన్ దేవేంద్ర. I'll suggest definitely. I'll suggest data science course. Yes, we are planning. ETL is good to join, guys. Definitely we'll plan Indresh, don't worry. జావా క్లాసెస్ అయితే ఆల్మోస్ట్ 1.5 hour ఉంటాయండి. 1.5 hour 8 to 9:30 ఉంటాయి బేసిక్స్ నుంచి. మీరు దాని గురించి జేఎస్ఎల్ కోర్స్ గురించి బేసికలీ దిస్ జేఎస్ఎల్ కోర్స్. ఓకే, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఆస్కింగ్. యాక్చువల్లీ జేఎస్ఎల్ కోర్స్ ఏంటంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ దే వాంట్ టు లెర్న్ వన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఐఎమ్ సో కంఫర్టబుల్ విత్ జావా, ఐ లవ్ టీచింగ్. SQL, as I said, I need one database to learn, and Linux, it's an operating system which is very real-time use case. సో ఈ జావా ఏంటంటే బేసిక్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. లైక్ ఫండమెంటల్గా వాట్ ఈజ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నుంచి మొదలుపెట్టి వాట్ ఈజ్ హ్యాష్ మ్యాప్, హౌ ఇట్ ఇంటర్నల్లీ వర్క్స్ వరకు ఎవ్రీ కాన్సెప్ట్, వేరియబుల్స్, జావాలో వేరియబుల్స్ అంటే ఏంటి, మెథడ్స్ అంటే ఏంటి, కన్స్ట్రక్టర్స్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రిన్సిపల్స్ ఏమేమి ఉన్నాయి, వాటికి రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ అంటే బీట్ ఇన్హెరిటెన్స్, రియల్ టైంలో ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, పాలిమార్ఫిజం అంటే ఏంటి, అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి, ప్రతిదీ ఇంటర్వ్యూకి హ్యాండ్స్ ఆన్కి ఎలా నేర్చుకోవాలి, థియరీ కమ్ ఇంటర్వ్యూ హ్యాండ్స్ ఆన్, ప్రతి దాన్ని బీట్ మల్టీ థ్రెడింగ్ లాంటి డ్రై టాపిక్ని కూడా ఎలాంటి బెస్ట్ ఎగ్జాంపుల్స్తో నేర్చుకోవచ్చు. కలెక్షన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ హ్యాండ్స్ ఆన్ గైడ్. ఈ కలెక్షన్స్లో లిస్ట్ అంటే ఏంటి, సెట్, క్యూ, మ్యాప్, ప్రతి డేటా స్ట్రక్చర్ థియరిటికల్గా ప్రాక్టికల్గా దట్టు
డిఎస్ఏ ఓరియంటెడ్గా వాటి కాంప్లెక్సిటీస్ ఏంటో డిస్కస్ చేసుకుంటూ ఈ సీక్వెల్ డేటాబేస్లో వాట్ ఈస్ డిడిఎల్, టేబుల్స్ ఎలా క్రియేట్ చేస్తాం, డేటా ఎలా ఇన్సర్ట్ చేస్తాం, డేటా ఎలా రిట్రీవ్ చేసుకుంటాము, హౌ విల్ యూ కంట్రోల్ ద ట్రాన్సాక్షన్స్ అండ్ హౌ విల్ యూ మేక్ ద జాయిన్స్, సబ్ క్వరీస్, వీటన్నిటిని డిస్కస్ చేసుకుంటూ లైనక్స్ సర్వర్, ఈ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది, ఫండమెంటల్స్ ఆఫ్ లైనక్స్ కామెంట్స్, ఎవ్రీథింగ్ విల్ బి ఇట్ విల్ టేక్ అరౌండ్ 95 hours, మినిమం 90 to 95 hours పడుతుంది. ఓకే, సో 8 to 9:30 p.m. You can join. There is no compulsion, but learn a language. That's what I suggest you guys. Minimum మీకు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే మీ రెజ్యూమ్ లో ఉండాలి. You learn Java. After learning Java, Python, you feel like cakewalk. చాలా మంది ఏం చేస్తారంటే హార్డ్ టు ఈజీ ఈజ్ ఈజీ, ఈజీ టు హార్డ్ ఈజ్ హార్డ్. ఐ నో ఇట్ ఇస్ ఆక్పాక్ లా ఉంటుంది కదా. జావా నేర్చుకున్నాక యూ కెన్ గో టు పైథాన్ బికాస్ ఇట్ ఈస్ సంథింగ్ వెరీ స్టాండర్డైజ్డ్ లాంగ్వేజ్. పైథాన్ ఎలా ఉంటుంది, ఇట్స్ మోర్ ఆఫ్ లైక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో మోస్ట్ ఆఫ్ ద ఎంటర్ప్రైజ్ వై జావా ఇస్ యూజెస్ బికాస్ జావా ఇస్ సో ఫాస్ట్ అండ్ సెక్యూర్. అందుకని నేను కూడా ఎక్కువ జావా ప్రిఫర్ చేస్తూ ఉంటాను. ఓకే, సో దిస్ విల్ బి ద కరికులం, వెరీ హై లెవెల్. మేబీ ఇఫ్ యూ గైస్ వాంట్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ జేఎస్ అండ్ ఆల్, you just reach out to the support team. I'm only teaching, don't worry. This is our support team number. You can reach out to them Monday to Saturday, 10 a.m. to 7 p.m. If you ping them, they'll respond with all the details. ఇలా ఉపేంద్ర సార్ అడిగాము, చెప్పారని చెప్పి మీరు చెప్పండి. దిల్ గివ్ యూ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ఈ జేఎస్ఎల్ కోర్స్ ఏంటి, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, వాటికి సంబంధించిన మొత్తం సిలబస్, డెమో, టైమ్ లైన్స్, ఫీ స్ట్రక్చర్, ఎవ్రీథింగ్ దిల్ గివ్ యూ. ఓకే, సో యూ లెర్న్ ఎనీ లాంగ్వేజ్ anywhere, I'm absolutely fine, but make sure you are going to follow each and every step every day and be consistent. Basics too, you will feel comfortable in Java. Don't worry about this. Okay, Pavani, problem TCS BP లో వర్క్ చేస్తున్నారు 8 months నుంచి. ప్రాజెక్ట్ మాత్రం వర్స్ట్, ఓన్ ఈమెయిల్స్ పెట్టాం కస్టమర్స్ కి. ఓకే పావని, ఇంకా ఏదైనా హెల్త్ రీజన్ చెప్పి కొన్ని రోజులు లీవ్ తీసుకోవడము, లేదంటే ఇక స్విచ్ అవ్వడం, అంతకుమించి ఆప్షన్ లేదు. కెన్ యూ ప్లీజ్ ప్రొవైడ్ సపోర్టింగ్? ఇదిగోండి ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ ఉంది చూడండి. దిస్ విల్ బి ద కాంటాక్ట్. 45 days మినిమం పడుతుందండి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి. ఎంత కాదన్నా కూడా 45 days పడుతుంది. అదైతే బేర్ మినిమమ్. ఇంకా అంతకు మించి అయితే సరే ఇంకొక వీకెండ్ సెషన్ కూర్చుందాం, లేదా సెషన్ స్టార్ట్ అయ్యాక ఒక వీకెండ్ కూర్చొని సపోర్ట్ టు డెవ్ ఇంకొంచెం బెటర్గా ఎలా వెళ్ళాలి, ఎలాంటి టెక్నాలజీస్ మీద ఇంకొంచెం ఫోకస్ చేయాలి, ఇంకా అవసరమైతే వేర్ ఇట్ రిక్వైర్డ్ విల్ ట్రై టు హ్యావ్ సమ్ వన్-ఆన్-వన్స్. ఓకే, విల్ ట్రై టు డిస్కస్ మోర్. అంటే ఒకేసారి అంత ఇన్ఫర్మేషన్ని పాస్ చేయడం కూడా కొంచెం కష్టం. స్లోలీ, వన్ స్టెప్ ఎట్ ఎ టైమ్ విల్ ట్రై టు అచీవ్. ఇట్స్ గుడ్ రాజు, యూ కెన్ లర్న్. వీ నో కాదండి, వెన్ యూ స్టార్ట్ ప్రాబ్లమ్స్ శివ పార్వతి, ఐ విల్ టెల్ యూ ఇన్ అనదర్ సెషన్ లాజికల్ థింకింగ్లో కూడా హౌ ఆర్ వి గుడ్ అనేది. ఓకే, విల్ ప్లాన్ డెఫినెట్లీ గైస్. Yes, you can. Anybody can learn any programming language. Vishnu, we will help you. Don't worry, man. We'll help you. ఇలాంటి సెషన్స్ ఇంకా ప్లాన్ చేద్దాము. పావని, ఇంకా ఉన్న ఆప్షన్ ఏంటంటే either you take a medical leave and ask for, or else you need to switch a company. ఎస్, నేను రూరల్ బ్యాక్గ్రౌండ్. క్లాస్ అయితే ఖచ్చితంగా 1.5 hours అలా ఉంటుందండి. ఓకే, ఇదిగో కాంటాక్ట్ సపోర్ట్ టీమ్ అయితే ఇలా ఉంది. ఇంటర్న్షిప్స్ మోర్ ఆఫ్ లైక్ 2 సేమ్స్ ఉన్నాయి. జగదీష్. So guys, you can keep Jagdish answer cheppa. Sir, this is our WhatsApp support team number. You can ping them. Okay, they'll help you. హ్యాపీగా అప్లై చేసినాయి. లింక్ గిట్హబ్ అండ్ లింక్డ్ఇన్ మీద సెషన్స్ తీసుకొని ఖచ్చితంగా ప్లాన్ చేద్దాం. హరిప్రియ, ఖచ్చితంగా చేద్దాం. యాడ్ జావా ఫ్రేమ్వర్క్ టు సురేష్ తర్వాత యాడ్ చేద్దాం. ఫస్ట్ ఇది కంప్లీట్. బిల్డ్ సమ్ ప్రాజెక్ట్స్. ట్రై చేయొచ్చు సాయి, నో ప్రాబ్లం, ట్రై చేయొచ్చు. చేయరు జగదీష్, ఖచ్చితంగా చేయరు. సరే, ఎవరికైతే ప్రాజెక్ట్స్ లేవు, స్టార్ట్ బిల్డింగ్ సమ్ hobby projects and start switching. ఇంకా వెంకట్ కళ్యాణ్ ఆల్రెడీ కొన్ని ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసి ఉంటావు కదా. డేటా సైన్స్ కోర్స్, గుడ్ టు లర్న్. సరే, ఏదైనా నేర్చుకోండి. ఏం నేర్చుకోవాలని కన్ఫ్యూజన్లో ఏమి నేర్చుకోకుండా టైం తీసుకోకండి. ఇంకా పావని, వీ నీడ్ టు స్విచ్, వీ నీడ్ టు రిజైన్ అండ్ కమ్ బ్యాక్. LLMs, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, ఈ చాట్ జీపీటీ ఇవన్నీ. Is FLM going to start data science? Yes. ట్రై చేయొచ్చు అరుణ్, హ్యాపీగా ట్రై చేయొచ్చు. సరే, నేను ఆల్రెడీ జేఎస్ఎల్లో ఎన్రోల్ అయ్యాను. ఆల్రెడీ జేఎస్ఎల్ ఎన్రోల్ అయితే మీ క్లాస్ లింక్స్ అన్ని మీకు వచ్చేస్తాయండి ఆటోమేటిక్గా. మీరేమి వరీ అవ్వక్కర్లా. సపోర్ట్ టీమ్ విల్ ఫాలో అప్ విత్ యూ. PSL కోర్స్ ఇప్పట్లో లేదండి, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆస్ ఫర్ JSL. సో దట్స్ వై. వెన్ ఆర్ యూ ప్లానింగ్? డేటా సైన్స్ కొంచెం టైం, మేబీ JSL తర్వాత డేటా సైన్స్ ప్లాన్ చేస్తారేమో. Okay, those who are asking for the LinkedIn profile, just now I shared. Yeah.
థ్యాంక్ యూ. సైబర్ సెక్యూరిటీ ఈజ్ ఆల్సో గుడ్. డెవ్గా అప్లై చేసే టైంలో 2 years టెస్టింగ్ వాడుకోవచ్చు, ఆ ఎక్స్పీరియన్స్ వాడచ్చు. జావా ప్లస్ డిఎస్సిఏ ఫస్ట్ జేఎస్ఎల్ చాలా మంది ఎక్కువ రిక్వెస్ట్ చేశారండి. సో దట్స్ వై లాంచ్ జేఎస్ఎల్. జాయిన్ అవ్వచ్చు. ఐ మీన్ విప్రో హార్డ్వేర్ టెస్టింగ్, షుడ్ ఐ లీవ్ అండ్ స్టార్ట్ డూయింగ్? నో, జస్ట్ స్టే హియర్ గైస్. దోస్ హు ఆర్ ప్లానింగ్ టు క్విట్ కంపెనీ, ప్లీజ్ డోంట్ క్విట్. ఓకే, ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో యూ బెటర్ స్టే, లెర్న్ వెల్, అండ్ దెన్ ఇఫ్ యూ గెట్ ఎ సాలిడ్ ఆఫర్ దెన్ ఓన్లీ గో. జేఎస్ఎల్ అడ్వాన్స్ కవర్ అవుతుందా? యూ జస్ట్ గో త్రూ ద సిలబస్, ఇట్ విల్ బి లైక్ ఫ్రెషర్స్కి అయితే సాలిడ్గా సరిపోతుంది. సార్ ఇనీషియల్గా మీరు మీ రోల్స్లో పనిచేస్తూ ఇంటర్నల్గా మీరు మీ లీడ్స్ ఆర్ మేనేజర్స్ని రిక్వెస్ట్ చేయొచ్చు. అందరూ అలౌ చేస్తారని నేను చెప్పట్లే, బట్ ప్రిడామినెంట్లీ పీపుల్ ఆర్ అలౌయింగ్. చేస్తున్నారు సింధు, ఒక నిమిషం Q&Aలో పెట్టేసే సింధు, నేను చూస్తాను. వర్కింగ్ టీసీఎస్ 2 years నుంచి నో ప్రాజెక్ట్స్ స్కిల్స్ సజెస్ట్. బాలాజీ 2 years నీ టెక్ స్టాక్ ఏంటో నాకు తెలియదు. ఎయిదర్ గో విత్ జావా స్ప్రింగ్ బూట్ ఆర్ పైథన్ జాంగో, స్టార్ట్ బిల్డింగ్ ద ప్రాజెక్ట్స్. యూ జస్ట్ స్విచ్, rather going to Delhi, you just switch to another company, stay in Hyderabad or mostly Bangalore. Hi Monica. సైబర్ సెక్యూరిటీ రోడ్ మ్యాప్ నేను ప్లాన్ చేస్తున్నా యష్. ఒక 2 weeks లో మనం మాట్లాడదాం మళ్ళీ, ఓకేనా యష్? యాప్టిట్యూడ్ అనేది కొంచెం బ్రెయిన్ కి ఎక్సర్సైజ్ లాంటిది రా. ఆఫ్ కోర్స్ ఇట్ విల్ హెల్ప్ యూ. 2 years హ్యాపీగా నేర్చుకోవచ్చు రుచిత. ఇట్ విల్ గివ్ యూ లాట్ ఆఫ్ టెక్నికల్ సపోర్ట్ బికాస్ ఆల్రెడీ మీకు 2 years ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వాళ్ళ రెజ్యూమ్ నీడ్ టు బి వెయిటెడ్. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కెరీర్ ఇస్ టూ గుడ్ గంగాధర్. టైం అనేది ఏం లేదు అనుష, బేర్ మినిమం 3 months నుంచి 1-2 yearsలో అవ్వచ్చు. చంద్రారెడ్డి నేను ఆల్రెడీ మీ నోట్ చేసుకున్నా, డోంట్ స్పామ్ ప్లీజ్. సేల్స్ ఫోర్స్ రోడ్ మ్యాప్, సర్వీస్ నౌ, వీటన్నిటి గురించి సపరేట్ సెషన్స్ కండక్ట్ చేస్తా జయసూర్య. నవ్య యూ కెన్ లర్న్ బోత్, ట్రై ఫర్ జావా సైబర్ సెక్యూరిటీ కంటే. కార్తికేయన్ దట్స్ గుడ్ బట్ ఓన్లీ సీక్వెల్ పిఎల్ సీక్వెల్ ఈజ్ నాట్ గుడ్ ఫర్. ఐ వాంట్ టు లర్న్ సిసిఎన్ఈ అలాంగ్ విత్ జేఎస్ఎల్. గుడ్ టు జాయిన్ అశోక్. ఓకే, ఏమైనా డీటెయిల్స్ ఉంటే సపోర్ట్ టీమ్కి మెసేజ్ చేయి, దే విల్ గైడ్ యూ అశోక్. ఈటీఎల్ టూల్ టు జావా నో ఐ థింక్ సంతోష్. నెట్వర్క్ ఇంజనీర్ గురించి ఇంకొక సెషన్ ప్లాన్ చేద్దాం. విచ్ వన్ ఈస్ బెటర్, క్లౌడ్ ఆర్ ప్రోగ్రామింగ్? ఐ ఆల్వేస్ సజెస్ట్ ప్రోగ్రామింగ్ కార్తికేయన్. పైథాన్ కూడా నేర్చుకో సంజయ్, గుడ్. జావా సెషన్లో ఏమేమి చెప్తారో ఒకసారి చెప్పన్నా. లోకేష్ ఐ టోల్ యూ రైట్, దీస్ ఆర్ ద హై లెవెల్ టాపిక్స్. ఇంకా డీటెయిల్స్ కావాలంటే దీనికి ఒకసారి మెసేజ్ చేయి లోకేష్. సో ఇంటర్నల్గా సమీర్, విప్రోలో అయితే సపోర్ట్ ఉంది, నాన్ ఐటీ టు ఐటీ రావచ్చు. ఇస్ ఇట్ గుడ్ టు లర్న్ టాబీలో? ఎస్ యూ క్యాన్. గైస్ దోస్ హు ఆర్ పార్ట్ ఆఫ్ జేఎస్ఎల్ డోంట్ వరీ అబౌట్ ద గైడెన్స్. ఓకే, మన సెషన్ స్టార్ట్ అయ్యాక నేను చెప్తా, లైక్ హౌ ఆర్ వీ గోయింగ్ టు కనెక్ట్, హౌ ఆర్ వీ గోయింగ్ టు డిస్కస్. ఒకసారి సెషన్ స్టార్ట్ అయ్యాక, మోస్ట్లీ సెషన్ అయ్యాక ఒక డైలీ 30 minutes, 15-20 minutes ఈజీ రఫ్ టాక్ ఉంటుంది, అందులో మనం మాట్లాడుకుందాము. ఓకే, ఎక్కువ టెన్షన్ పడకండి. ఇంకా అవసరం అయితే మేబీ వీకెండ్స్ ఇఫ్ పాసిబుల్, బేస్డ్ ఆన్ మై క్యాలెండర్ 1 or 2తో కనెక్ట్ అవుదాము, బేస్డ్ ఆన్ ద సివియారిటీ, maximum extent. And we have TAs as well, those who have a lot of knowledge into the tech, they are going to help you. JSL కోర్స్ ఈ రోజు కాదు బాలాజీ. సుప్రియ కోర్స్ జాయిన్ అయిపోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, టెన్షన్ పడకండి. బిగినింగ్ లెవెల్ నుంచి ఉంటుంది కోర్స్ అయితే, బేసిక్స్ నుంచి ఉంటుంది. ద వే టుడే ఐ టీచ్ ద సేమ్ వే. ఓకే, ఓవర్ దైస్ ఫండమెంటల్గా ఏం మారిపోదు కదా. క్లాసెస్ వచ్చేసి బాలాజీ April 4th యూ హ్యావ్ టైం. నేర్చుకోవచ్చు, డెవాప్స్ కూడా బాగానే ఉంటుంది. ఎందుకు ఎక్కువ జావా నేర్చుకుంటారంటే, పీపుల్ ఎక్కువ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ అన్ని జావా మీద ఉంటాయి. ఓకే, సో అందుకని చెప్పి పీపుల్ లర్న్ లాట్. స్పీడ్ కానీ సెక్యూరిటీ కానీ ఎక్కువ, లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఆర్ బిల్ట్ ఆన్ జావా. పైథాన్ వాటర్ అని నేను చెప్పట్లేదు, లెగసీ ప్రాజెక్ట్స్ అన్ని ఆల్రెడీ జావా మీద బిల్డ్ అయ్యి ఉన్నాయి. లెగసీ ఇన్ ద సెన్స్ ప్రీవియస్ ట్రెండ్ సిస్టమ్స్ అన్ని కూడా. గైస్ మళ్ళీ చెప్తున్నాను, దోస్ హు ఆర్ పార్ట్ ఆఫ్ జేఎస్ఎల్, మీ కెరీర్ గైడెన్స్, మీ మెంటర్షిప్ గురించి మీరు వరీ అవ్వకండి. ఎవ్రీడే ఐ విల్ ట్రై టు టెల్ యూ, ఐ విల్ ట్రై టు కీప్ యూ గైస్ మోటివేటెడ్, ఐ విల్ ట్రై టు గివ్ యూ ద బెస్ట్ గైడెన్స్ ఫ్రమ్ మై సైడ్. మండే టు ఫ్రైడే క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. 1 hour 1.5 hour క్లాస్ జరిగిన 10-15 minutes బేసిక్ డిస్కషన్ ఉంటుంది. ఆన్ డిమాండ్ రిక్వైర్మెంట్ని బట్టి ఐ విల్ ట్రై టు ఎక్స్టెండ్ ఎ బిట్, ఐ విల్ ట్రై టు బేసిక్ జనరల్ డిస్కషన్. మోర్ ఆఫ్ లైక్ మెంటర్షిప్ సెషన్ లానే ఉంటుంది, కానీ రెగ్యులర్ థియరిటికల్ లా ఉండదు. ఓకేనా? ఓకే సార్, జేఎస్ఎల్ అంటే ఇంకా ఇందులో కొంచెం అడ్వాన్స్డ్ పార్ట్ మిస్సింగ్ కదా, అంటే ఏ మిస్ అవుతుంది, దాన్ని మీరు ఎలా నేర్చుకోవాలి, ఆ, ఏ రిసోర్సెస్ వాడాలి, లేదా నేను ఒకవేళ లాంచ్ చేస్తే దాని అప్డేట్స్ ఏంటి, అన్నీ కూడా మీకు మీ రెగ్యులర్ సెషన్స్లో చెప్తాను. సో యూ నీడ్ నాట్ టు వరీ అబౌట్ దోస్ స్టఫ్. ఓకేనా?